నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. 2 రోజుల జిల్లా పర్యటనలో భాగంగా తిరుపతికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. రేణిగుంట విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికిన ఉన్నతాధికారులు. టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన ముద్దాడ రవిచంద్ర. ఒక భక్తుడిగా తోటి భక్తులకు సేవ చేస్తానని వెల్లడి. తూర్పు మండలాలలో ముమ్మరంగా సాగుతున్న వరి పంట ఒబ్బిళ్లు. రబీ సీజన్లో పంటల దిగుబడికి గిట్టుబాటు ధర లభిస్తూ ఉండడంతో హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు. క్రమంగా పెరుగుతున్న ఎండ తీవ్రత. తిరుమల శేషాచల అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం. 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. జిల్లా పర్యటన నిమిత్తం శుక్రవారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ఘనంగా స్వాగతం లభించింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ తిరుపతి జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు, ట్రైనీ కలెక్టర్ సందీప్ రాఘవన్సి, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమా, జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి భరత్ పుష్పగుచ్చాలతో గవర్నర్ కు స్వాగతం పలికారు. కాగా గవర్నర్ తన పర్యటనలో భాగంగా రేపు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న 22వ కాన్వికేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ద్వితీయ సంవత్సరం మరియు బ్యాక్లాగ్ విద్యార్థులు జువాలజీ పేపర్ 2 మరియు ఎకనామిక్స్ పేపర్ 2 మరియు ఒకేషనల్ పరీక్షలు శుక్రవారం జరిగిన జనరల్ కోర్సుకు సంబంధించి 82 సెంటర్లలో మొత్తం 8,798 మంది విద్యార్థులకు గాను 8,547 మంది విద్యార్థులు రాయగా 251 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అలాగే వొకేషనల్ కోర్సులో 14 సెంటర్లలో మొత్తం 1,082 మంది విద్యార్థులకు గాను 1,050 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 32 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాల ఏర్పాటుతో ఇంటర్మీడియట్ బోర్డుకు అనుసంధానంతో పర్యవేక్షణ జరుగుతుంది. క్యాంపస్లో మెడికల్ సిబ్బంది క్యాంప్ ఏర్పాటు చేశారు. త్రాగునీటి తగినంత వెలుతురు బందోబస్తు అన్ని ఏర్పాట్లు ఉన్నాయని అధికారులు వివరించారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ జరుగుతుందని అధికారులు తెలిపారు. దక్షిణ కైలాసంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా కొడి స్తంభానికి మహిళలు సమర్పించిన చీరలను భక్తులకు తిరిగి అందజేస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాల అనంతరం ఈ చీరలు దేవస్థానంలోని త్రినేత్ర అతిథి గృహంలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 25 నుండి మార్చి 15 వరకు రసీదు కలిగిన భక్తులకు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చీరలు అందజేస్తారు. ఆదివారం సెలం తెలంగా ఉండడం తెలిపారు. రసీదు లేని భక్తులకు మార్చి 20న చీరలు అందజేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలం కాట్రకాయ గుంటలో కోకోకోలా కంపెనీ వారు సిఎస్ఆర్ ఫండ్తో 6 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మాణం చేసిన అంగన్వాడీ కేంద్రాన్ని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిష్టారెడ్డి రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బొజ్జల రిష్టారెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి మండలంలోని కోకోకోలా పరిశ్రమ యాజమాన్యం తమ సేవా కార్యక్రమాలు చేపట్టడం పట్ల అభినందనలు తెలియజేశారు. ఈ విధంగా సిఆర్ఎస్ నిధులతో నూతనంగా నిర్మితమైన అంగన్వాడీ కేంద్రాన్ని తాను నేడు ప్రారంభించి అంగన్వాడీ సిబ్బందికి అందజేశామని, ఈ అంగన్వాడీ పాఠశాల ద్వారా అంగన్వాడీ సిబ్బంది చిన్నారులకు మరియు గర్భిణీలకు బాలింతలకు మరింత సేవలు అందజేయాలని కోరారు. కోకోకోలా పరిశ్రమ చేసిన సేవా కార్యక్రమాలను ఆమె కొనియాడారు. నియోజకవర్గంలోని పరిశ్రమల యజమానులు ఈ విధంగా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరూ వారి సేవా కార్యక్రమాల పేరిట సిఎస్ఆర్ ఫండ్తో నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను చేసి నియోజకవర్గ అభివృద్ధికి మరియు ప్రజలకు సేవ చేసేందుకు కృషి చేయాలని కోరారు. ఈరోజు మనము కాట్రకాయలో అంగన్వాడీ కేంద్రం ఓపెనింగ్ కి వచ్చున్నాం. ఆల్రెడీ ఇక్కడ అంగన్వాడీ సెంటర్ ఉంది కానీ దానిపైన రూఫ్ పైన లీకేజ్, అట్టనే గోడలు సున్నం లేకుండా, ఫ్యాన్స్ లేకుండా, సరిగా లేకుండా, కాంపౌండ్ వాళ్ళు లేకుండా ఉంటే కోకోకోలా వాళ్ళు మంచి మనసు చేసుకొని ముందుకొచ్చి మేము ఇది చేస్తాము అని చెప్పి వాళ్ళు దీన్ని రెడీ చేసి ఇచ్చినారు. పిల్లలు అనేది మనకి ఫ్యూచర్. సో పిల్లల్ని మన చిన్నప్పటి నుంచి మంచి మంచి ఎన్వైరన్మెంట్ లో చదివిస్తే వాళ్ళు కూడా రేపు ముందుకు వస్తారు. ఇప్పుడు ఇక్కడ 15 మంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఈ స్కూల్ బాగా చేసిన తర్వాత ఇంకొక 10 మంది కూడా వాళ్ళ పిల్లల్ని ఇక్కడ చేరుస్తారు పంపించేదానికి. అట్లా మనం కూడా ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. ఇంకోటి కూడా హామీ ఇచ్చినారు కోకోకోలా కంపెనీ వాళ్ళు ఏమన్నారంటే, మీకు ఇంకా ఈ చుట్టుపక్కల ఇంకేమైనా స్కూల్స్ కానీ మహిళా బిల్డింగ్స్ కానీ ఇంకేమైనా రకమైన సహాయం కావాలన్నా కానీ మేము దగ్గర మేము చేస్తాము అన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.
మీకు సో డెఫినెట్గా వాళ్ళ హెల్ప్ మనకి ఎప్పుడు ఉంటుంది అని నేను కోరుకుంటూ తిరుమల సమీపంలోని శేషాచల అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తిరుమలకు 5 కిలోమీటర్ల దూరంలో కాకులమానుకొండ అటవీ ప్రాంతంలో పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం సమీపంలోని అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా ఎండ తీవ్రత అంతకంతకు పెరుగుతూ ఉండగా నేటి శుక్రవారం ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు చెలరేగి ప్రాంతానికి పక్కనే ఉన్న పవన్ విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రం ఉండడంతో మంటలు ఆ వైపుకు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తేవడంతో పెను ప్రమాదం తప్పింది. శ్రీకాళహస్తిలో లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన రోడ్డు నిరుపయోగంగా మారింది. రోడ్డు మూసివేయడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని తేరువీధిలోని ట్రాఫిక్ ఇక్కట్లు తగ్గించి ప్రత్యామ్నాయ రోడ్డుగా దేవస్థానం లక్షల రూపాయలు వెచ్చించి గాలిగోపురం ప్రక్కన రోడ్డు నిర్మించారు. అయితే గత కొద్ది రోజులుగా ఈ రోడ్డును మూసివేసి రాకపోకలకు బంద్ చేశారు. ఈ రోడ్డు స్థానికులకు సన్నిధి వీధిలోని వెళ్లడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అధికారులు రోడ్డు మూసివేయడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో గాలిగోపురం ప్రక్కన నుంచి తేరువీధిలో నుంచి సన్నిధి వీధికి వెళ్లడానికి రోడ్డును నిర్మించారు. గాలిగోపురం సమీపంలో ఉన్న గాంధీజీ విగ్రహాన్ని ప్రక్కకు జరిపి ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయంగా రోడ్డును లక్షలు వెచ్చించి రోడ్డు నిర్మాణం చేశారు. గాలిగోపురం వద్ద నిత్యం వాహనాల రద్దీ అధికంగా ఉంటూ ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంది. ఆలయానికి వచ్చే వాహనాలతో పాటు స్థానిక వాహనాలతో కూడలి ప్రాంతం రద్దీగా మారుతుంది. ఇక్కడ ప్రైవేట్ బస్సులు నిలిపివేయడం తరచూ ట్రాఫిక్ స్తంభించిపోయి తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఎదురయ్యేది. దీంతో దేవస్థానం అధికారులు ప్రత్యామ్నాయ రోడ్డుగా గాలిగోపురం ప్రక్కన నుంచి రోడ్డు నిర్మాణం చేశారు. ఈ రోడ్డు నిర్మాణంతో స్థానికులు సన్నిధి వీధికి వెళ్లడానికి సౌకర్యంగా మారింది. ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ రోడ్డు నుంచి వాహనాలు మళ్లించేవారు. అయితే హఠాత్తుగా దేవస్థానం అధికారులు ప్రత్యామ్నాయ రోడ్డును మూసివేశారు. ఈ రోడ్డు మూత్రశాలగా మారిందని అధికారులు మూసివేయడం గమనార్హం. రాత్రి వేళ వచ్చే యాత్రికులు గాలిగోపురం సమీపంలో బాత్రూములు లేకుండా రోడ్డుపైన మూత్ర విసర్జన చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఈ సమస్యను పరిష్కరించే దిశగా దేవస్థానం అధికారులు చర్యలు తీసుకోవాల్సింది పోయి లక్షలు వెచ్చించి నిర్మించిన రోడ్డును మూసివేయడంపై స్థానికులు విస్మయం చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు సమస్య పరిష్కారం చేసే విధంగా అక్కడ గ్రీన్ టాయిలెట్స్ ఏర్పాటు చేసి రోడ్డుపై రాకపోకలు సాగేలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తిరుమలలో నిత్యం గోవింద నామస్మరణ తప్ప వ్యక్తిగత రాజకీయ ప్రసంగాలు, రీల్స్, ఇతర లాంటివి నిషేధమని తెలిసినా కొంతమంది తెలియక అత్యుత్సాహంతో రీల్స్ పేరుతో తిరుమలలో రూల్స్ బ్రేక్ చేయడం మహా అపచారమని శ్రీవారి భక్తుడు నవీన్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలలోని గాలిలో సైతం గోవింద నామస్మరణ వినపడుతుందని, సప్తగిరుల్లోని ప్రతి చెట్టులో ప్రతి రాయిలో భగవంతుని స్వరూపం భక్తులకు దర్శనమిస్తుందని తెలిపారు. తిరుమలలో నిబంధనలు ఉల్లంఘించే కొంతమంది భక్తులతో పాటు రాజకీయ నాయకులపై కూడా టీటీడీ ఉన్నతాధికారులు, ధర్మకర్తల మండలి కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. శ్రీవారి దర్శనం తర్వాత బయటకు వచ్చిన వెంటనే రాజకీయ ప్రసంగాలు, వ్యక్తిగత దూషణలు, రీల్స్ చేసే ఏ పార్టీ నాయకులకైనా, రాజకీయ పార్టీ నాయకులకైనా, సెలబ్రిటీలైనా సరే టీటీడీ నిబంధనల ప్రకారం కేసులు బుక్ చేయాలని తెలిపారు. శ్రీవారి ఆలయం ముందు భాగంలో ఉన్న మీడియా పాయింట్ కారణంగా రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు స్పీచ్లు ఇస్తున్నారని, ఇతర భక్తులకు అసౌకర్యం కలగకుండా అక్కడి నుంచి మరో స్థలానికి మీడియా పాయింట్ను మార్చేలా టీటీడీ ఉన్నతాధికారులు చొరవ చూపాలని తెలిపారు. తిరుమలలో పవిత్రతను కాపాడటానికి టీటీడీ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియన్స్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండౌన్మెంట్స్ చట్టం 1987 ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనకు కొన్ని ప్రత్యేక అధికారాలు ఉన్నాయని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి సన్నిధిలో రూల్స్ కి వ్యతిరేకంగా రీల్స్ చేస్తున్నటువంటి వ్యక్తుల మీద కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని యావత్ భక్త కోటంతా కూడా ముక్త కంఠంతో టీటీడీకి విజ్ఞప్తి చేస్తోందండి. ఎందుకంటే తిరుమల అంటే పవిత్ర పుణ్యక్షేత్రం. ప్రతినిత్యం గోవింద నామస్మరణతో మారుమ్రోగాల్సినటువంటి తిరుమల దివ్యక్షేత్రంలో, కలియుగ వైకుంఠంలో కొంతమంది చేస్తున్నటువంటి తప్పిదాల కారణంగా భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. నేను టీటీడీ ఉన్నతాధికారులకి విజ్ఞప్తి చేసిన, ధర్మకర్తల మండలికి, అయ్యా మీరు వెంటనే తిరుమలలో ఉన్నటువంటి చట్టాన్ని కఠినతరం చేయండి. మొట్టమొదట ఆలయంలో దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఎటువంటి వ్యక్తి అయినా సరే రాజకీయ ప్రసంగాలు చేయకుండా నిషేధం తీసుకురండి. కొంతమంది రాజకీయ నాయకులు ప్రసంగాలు చేయడం కారణంగా ఈరోజు కొండపైన వస్తున్నటువంటి భక్తులు తెలుసో తెలియకో రీల్స్ చేస్తున్నారు. గుడి ముందర, గుడి పరిసర ప్రాంతాల్లో
దీని కారణంగా అక్కడ ఉన్నటువంటి భక్తులకంతా కూడా అసౌకర్యం కలుగుతుంది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, టీటీడీలో ముఖ్యంగా అలిపిరి టోల్ గేట్ పాయింట్ నుంచి మీరు ఏదైతే టోల్ గేట్ స్లిప్ ఇస్తారో ఆ స్లిప్లో నియమ నిబంధనలు తెలిసే విధంగా ప్రతి ఒక్కరికి దానిలో మీరు ప్రింట్ చేసి ఇవ్వండి. అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే భక్తులకు తెలిసే విధంగా బస్సుల్లో ఒక చిన్న లౌడ్ స్పీకర్ లాగా పెట్టి తిరుమలలో ఎలా ఉండాలి, భక్తి శ్రద్ధలతో ఎలా ప్రవర్తించాలి, ఏదేది నిషేధితము అన్నవి తెలిసే విధంగా అనౌన్స్మెంట్ చేయించండి. అదేవిధంగా ప్రతి ఆర్టీసీ బస్సుకి వెనకల స్టిక్కర్లు అతికించండి. ఏది చేయాలి ఏది చేయకూడదు అన్నటువంటి నియమ నిబంధనలు టీటీడీకి లోబడి ప్రతి భక్తుడు ఏ విధంగా ఉండాలన్న దాని మీద విస్తృతంగా ప్రచారం చేయండి. అన్ని ఛానల్స్ ద్వారా మీరు ప్రచారం చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు భక్తులు కూడా కొంతమంది తెలిసి చేస్తున్నారు, కొంతమంది తెలియక పొరపాటు చేస్తున్నారు. ఎవ్వరు కూడా తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భక్తుని మీద ఉన్నది. కాబట్టి అందరూ సహృదయంతో ఆలోచించి అలిపిరి, శ్రీవారి మెట్టు, క్యూ కాంప్లెక్స్, ఆలయ ప్రవేశ ద్వారాలు, మిగతా చోటంతా కూడా తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్లో మీరంతా కూడా లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రతి నిత్యం కూడా అనౌన్స్మెంట్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని, తిరుమల పవిత్రత అది రాజకీయ క్షేత్రం కాదని చెప్పని, పవిత్ర పుణ్యక్షేత్రం అని చెప్పని తెలిసే విధంగా మీరు చేయాలని చెప్పని, రాజకీయ నాయకులు కూడా మీరు కఠిన నిబంధనలు ఏదైతే ఈరోజు సామాన్య భక్తులు తెలిసి తెలియకుండా చేసిన పొరపాట్ల మీద కేసులు బుక్ చేస్తున్నారో అదే విధంగా ఏ రాజకీయ నాయకుడైనా సరే రాజకీయ ప్రసంగం చేస్తే వెంటనే కేసులు బుక్ చేసేలా టీటీడీ కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుంటే అందరిలో మార్పు వస్తుంది. ఆధ్యాత్మిక చింతన అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ అక్కడికి వచ్చినప్పుడు ఎవరు పట్టించుకోలేదు కదా అన్న విధంగా కొంతమంది అయితే 10 మందికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి పాలకులే రీల్స్ తరహాలో కొండపైన వాళ్ళే సెల్ ఫోన్లు పెట్టుకొని వీడియో షూట్లు చేసుకుంటున్నారు. ఆలయం ముందు భాగంలో ఫోటోలు తీసుకోవడం అనేది ఆనవాయితీ. స్వామివారి గోపురం ముందు అందరూ కుటుంబ సమేతంగా తీసుకుంటారు, అది సంతోషం, భగవంతుని దర్శించుకుంటామని. అలా కాకుండా ఏదో ఒక షూటింగ్ లాగా మనం పోయిన చోటంతా కూడా వాళ్ళని వీడియో షూట్ చేయడం అంటే దాన్ని చూసి ఇంకా 10 మంది ఏవో ఇక్కడంతా కూడా అనుమతిస్తున్నారేమో, పలానా ప్రముఖులే చేస్తున్నారు కదా అన్నటువంటి విధంగా ప్రతి ఒక్క భక్తుడు కూడా అలా చేస్తున్నాడు. కాబట్టి ఇది పూర్తిగా నిషేధము అని తెలిసేలా మీరు కఠిన నిబంధనలు తీసుకురావాలని, తిరుమల అంతటా కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పి టీటీడీ విజిలెన్స్ విభాగాన్ని మరింత పటిష్టతరం చేసి అనువున ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది అన్న దాని మీద ప్రతి క్షణం క్షుణ్ణంగా పరిశీలించి ఇలాంటివి రూల్స్కి వ్యతిరేకంగా రీల్స్ చేయకుండా తిరుమల పవిత్రతను కాపాడాలని చెప్పని నేను ఒక స్థానికుడిగా, శ్రీవారి భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నా. టీటీడీని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తున్నానండి. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవాన్ని శనివారం నిర్వహిస్తున్నట్టు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమా వెన్నెం తెలిపారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సావేరి సెమినార్ హాల్లో శుక్రవారం ఉదయం మీడియా సమావేశంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమా వెన్నెం ఈ మేరకు వివరాలను వెల్లడించారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో మార్చి 7న శనివారం ఉదయం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో వర్సిటీ 22వ స్నాతకోత్సవం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరవుతున్నారని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో విశ్వవిద్యాలయం రిజిస్టర్డ్ ప్రొఫెసర్ ఆర్ ఉషా మరియు డీన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ అనురాధ పాల్గొన్నారు. 83లో విశ్వవిద్యాలయం స్థాపించిన తర్వాత రెగ్యులర్గా కాన్వకేషన్ జరగడం మేము చేస్తున్నాము క్యాంపస్లో. ఇది 22వ కాన్వకేషను. 21, 23, 22, 24 పాస్అవుట్ అయిన బ్యాచ్ స్టూడెంట్స్ అందరు కూడా ఈ కాన్వకేషన్కి హాజరవుతున్నారు. గవర్నర్ గారు గౌరవనీయులు అబ్దుల్ నజీర్ గారు రేపు కాన్వకేషన్కి వచ్చి ప్రొసీడింగ్స్ అన్నిటిని కూడా కండక్ట్ చేయడానికి అంగీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 1601 నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రత్యక్షంగా వాళ్ళ డిగ్రీలు తీసుకోవడానికి అప్లికేషన్స్ సమర్పించడం జరిగింది. అదేవిధంగా ఇన్ అబ్సెన్షియా 357 మంది. ఇందులో పిహెచ్డి, ఎంఏ, ఎంఎస్సి, బీటెక్, ఎంటెక్, తర్వాత బీఎస్సీ, స్టాటిస్టిక్స్, బీఎడ్ స్టూడెంట్స్, 5-year ఇంటిగ్రేటెడ్ కోర్సు, బీ వొకేషనల్ కోర్సు, నర్సింగ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఈ కాన్వకేషన్కి అటెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. రేపు కాన్వకేషన్లో సైన్స్ విభాగం నుండి మొత్తం 54 మంది స్టూడెంట్స్కి గోల్డ్ మెడల్స్,
సోషల్ సైన్సెస్ నుంచి 39 మందికి, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో 9 మందికి, మొత్తం 102 గోల్డ్ మెడల్స్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బుక్ ప్రైజెస్ సైన్సెస్లో 9, సోషల్ సైన్సెస్లో 14, మొత్తం 23 బుక్ ప్రైజెస్ ఇస్తాము. క్యాష్ ప్రైజెస్ సోషల్ సైన్సెస్లో 5, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో 2, మొత్తము 7 క్యాష్ ప్రైజెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. పిహెచ్డి పరంగా కనుక మనం చూసుకుంటే 95 మందికి పిహెచ్డి డిగ్రీస్ అవార్డు చేయడం జరుగుతుంది. ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే రేపు ఆనరరీ డాక్టరేట్, ఆనరిస్ కాజా డాక్టర్ ఆఫ్ సైన్స్ తీసుకోవడానికి శశికళ సిన్హా గారిని గవర్నర్ గారు మరియు హైయర్ ఎడ్యుకేషన్ మంత్రిత్వ శాఖ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. శశికళ గారు ఒక అవుట్ స్టాండింగ్ సైంటిస్ట్ అండి, రిటైర్ అయ్యారు. హైదరాబాద్లోని డిఆర్డిఏలో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో ఆవిడ సైంటిస్ట్ హెచ్గా చేసి రిటైర్ అయ్యారు. షీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ది మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా. డిఆర్డిఏలో ఆమె చేసినటువంటి రీసెర్చ్కి గుర్తింపుగా గవర్నర్ గారు ఈ ఆనరరీ డాక్టరేట్ని ఇవ్వడానికి ఆమోదించారు. ఆవిడ ఈరోజు అరైవ్ అవుతున్నారు. మాకు కూడా ఆవిడకి ఆ డాక్టరేట్ ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఓబెన్ ఎలక్ట్రిక్ షోరూం తిరుపతిలో అట్టహాసంగా ప్రారంభమైంది. తిరుపతి రేణిగుంట మార్గం మధ్యంలోని కాటన్ మిల్ సమీపంలో ఓబెన్ ఎలక్ట్రికల్ షోరూంను శుక్రవారం ఉదయం తిరుపతి ప్రాంతీయ రవాణా అధికారి కొర్రపాటి మురళీమోహన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ ఇండిహుడ్ ఆటోమేటిక్స్ నుంచి ఓబోన్ ఎలక్ట్రికల్ షోరూం ప్రారంభించడం శుభ పరిణామమని తెలిపారు. భారతదేశ ప్రభుత్వం సూచించిన సాంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా ఈ బైక్ను ప్రవేశపెట్టడం విప్లవాత్మకమైన సంస్కరణ అని అభివర్ణించారు. పర్యావరణ పరిరక్షణకు ఈ బైక్స్ ఎంతగానో ప్రాధాన్యతను సంతరించుకుంటుందని, కాలుష్యాన్ని నివారించేందుకు ఈ బైక్స్ సరైన ప్రత్యామ్నాయమని తెలియజేశారు. 2029 సంవత్సరం వరకు ప్రభుత్వం ఈ బైక్కు లైఫ్ ట్యాక్స్ పూర్తిగా మినహాయించిందని తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఇండిహుడ్ ఆటోమోటివ్స్ నుంచి ఇవాళ ఓబెన్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేయటం అనేది చాలా శుభ పరిణామము. మనం జనరల్గా సాంప్రదాయ ఇంధన వనరులతో ఇంతవరకు ఎన్నో వాహనాలు నడుపుతున్నాము. అలా కాకుండా భారతదేశ ప్రభుత్వం సాంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా కూడా మనకు చాలా వరకు యాక్టివిటీస్ చేయాలని చెప్పేసి నిర్ణయించడంతో ముఖ్యంగా ఈ యొక్క ఈ బైక్స్ అనేది ఒక విప్లవాత్మకమైన సంస్కరణ. ఎందుకంటే మనం రెగ్యులర్గా మనం పర్యావరణాన్ని చూస్తుంటే మనం రోజు రోజుకు మనకు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతూ ఉంది. వాహన కాలుష్యం విపరీతంగా పెరుగుతున్న ఈ పరిణామంలో ఈ యొక్క ఈ బైక్స్ యొక్క ప్రాధాన్యత ఎంతో సంతరించుకుంది. కాబట్టి ఈ యొక్క ఈ బైక్స్ను వాడటం అనేది మనం పర్యావరణాన్ని తగ్గించడానికి ఒక అవకాశంగా ఉంటుందని చెప్పేసి అందరినీ కూడా ఈ బైక్స్ను ముఖ్యంగా ఈ యొక్క లైఫ్ ట్యాక్స్ కూడా ఈ బైక్స్కి దాదాపుగా 2029 వరకు కూడా మనకు కంప్లీట్గా మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. ఇంకో చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఇతర రాష్ట్రాల్లో కొన్న ఈ బైకు మన దగ్గర తెచ్చుకుంటే కంపల్సరీగా విధిగా లైఫ్ ట్యాక్స్ కట్టాలి. అదొకసారి గుర్తుపెట్టుకోవాలి చాలామంది ఒక కస్టమర్స్గా. ఈ యొక్క వాహన కొనుగోలుదారులందరూ కూడా ఏ వాహనం కొనుక్కున్నా, ముఖ్యంగా ఈ బైక్స్ కొనుక్కున్నా కూడా స్పీడ్ అనేది లేకుండా వేగ నియంత్రణ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలని చెప్పేసి మరొకసారి ఒక రవాణా శాఖ అధికారికి అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా హెల్మెట్ పెట్టుకోవాలి. మనకి రహదారి భద్రతకి ఒక 10 గోల్డెన్ రూల్స్ ఉన్నాయి. అవి ఏంటంటే హెల్మెట్ ధరించాలి, అలాగే వేగ నియంత్రణ ఉండాలి, అలాగే ఒబే ది ట్రాఫిక్ రూల్స్, అట్లాగే డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఉండకూడదు, మొబైల్ డ్రైవింగ్ ఉండకూడదు, అలాగే రహదారిలో వెళ్ళేటప్పుడు ఇతర వాహనదారుల ద్వారా ఎలాంటి అమర్యాదపూర్వకమైన ప్రవర్తనను వాళ్ళు పొందకూడదు, వీళ్ళు కూడా చేయకూడదు. తద్వారా ఏంటంటే మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉండి వాహనాన్ని నడిపేటప్పుడు మనం ఎలాంటి ప్రమాదాలు లేకుండా జాగ్రత్తగా నడపగలము, సురక్షితమైన ప్రయాణాన్ని చేయగలమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వాహనదారులంతా కూడా ఫస్ట్ సేఫ్టీ ఫస్ట్, స్పీడ్ అనేది నెక్స్ట్ అని చెప్పను, స్పీడ్ అనేది నెవర్. సో జాగ్రత్తగా అందరూ కూడా డ్రైవ్ చేయండి. ఈ బైక్స్ యొక్క విప్లవాత్మకమైన పరిణామంలో మీరు కూడా ఒక భాగస్వాములు కండి. థ్యాంక్ యూ. ఉభయ తెలుగు రాష్ట్రాల రీజనల్ మేనేజర్ రాజేష్ మాట్లాడుతూ ఓబెన్ ఎలక్ట్రిక్ ద్వారా తమ 4వ షోరూంను తిరుపతి ప్రజలకు అందుబాటులోనికి తీసుకువచ్చామని తెలిపారు. ఓబోన్ ఎలక్ట్రిక్ షోరూం సేల్స్, స్పేర్ పార్ట్స్, సర్వీస్ ఆథరైజ్డ్ డీలర్గా ఇండిహుడ్ వ్యవహరిస్తుందని తెలిపారు. ఇందులో ఓబెన్ రోర్ మరియు ఓబెన్ రోర్ ఈజీ 2 రకాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. సురక్షితమైన బ్యాటరీతో ఒక్కసారి ఛార్జింగ్తో 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చునని తెలిపారు. సేల్స్ మరియు సర్వీసెస్ నిరంతరం అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. ఈరోజు ఓబెన్ ఎలక్ట్రిక్ కంపెనీ ఈరోజు తన 4వ షోరూమ్ని తిరుపతిలో ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇండిహుడ్ ఆటోమోటివ్
ఆథరైజ్ డీలర్ ఫర్ సేల్స్, స్పేర్ పార్ట్స్ అండ్ సర్వీస్. ఈ 3 కూడా ఆథరైజ్ డీలర్గా ఇండిహుడ్ మోటార్స్ ఓపెన్ ఎలక్ట్రిక్ ఆథరైజ్ డీలర్. మనకి ఇప్పుడు ఓపెన్ ఎలక్ట్రిక్లో 2 మోడల్స్ ఉన్నాయి, ఓపెన్ రోర్ అండ్ ఓపెన్ రోర్ ఈజీ. దీంట్లో మనకి 3.4 కిలోవాట్ అండ్ 4.4 కిలోవాట్ బ్యాటరీ వేరియంట్స్ ఉన్నాయి. వన్స్ ఒకసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్స్ ట్రూ రేంజ్ వస్తుంది. ఐడిసి రేంజ్ 175. మనకి దీంట్లో 4 కలర్స్ ఉన్నాయి. ప్రైస్ కూడా మనకి 1 lakh నుంచి 1,39,999 వరకు ఎక్స్-షోరూమ్ ప్రైస్ రేంజ్ ఉంది. ఇంకా మనము ఇంకా 1-2 నెలల్లో ఇంకా 2-3 ఇంకా కొత్త మోడల్స్ కూడా కంపెనీ లాంచింగ్ ప్లాన్లో ఉంది. ఇప్పుడైతే మనకి 2 మోడల్స్ అయితే ఇక్కడ తిరుపతిలో అవైలబుల్ ఉన్నాయి. ఈ మన వెహికల్లో మనము LFP బ్యాటరీ వాడుతున్నాము, లిథియం ఫెర్రో పాస్పేట్. ఇది 100% సేఫెస్ట్ బ్యాటరీ. హీట్ అయ్యే ఛాన్సెస్, ఫైర్ అయ్యే ఛాన్సెస్, స్మోకింగ్ ఛాన్సెస్ ఇవన్నీ ఉండవు. 100% సేఫెస్ట్ బ్యాటరీ, IP65 రేటింగ్ అనమాట. సేల్స్ అండ్ సర్వీస్ ఇక్కడే ఉంటుందండి. మీకు 24 అవర్స్ మీకు సర్వీస్ ఇక్కడ వెసులుబాటు ఉంటుంది. మనకి సపరేట్గా ఇక్కడ సర్వీస్ రీజనల్ మేనేజర్ కూడా ఉంటారు స్టేట్కి. మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ సర్వీస్ టీమ్ మీకు క్విక్గా రెస్పాండ్ అయ్యి మీకు రిజాల్వ్ చేస్తుంది ప్రాబ్లమ్స్. నా పేరు రాజేష్ అండి, నేను రీజనల్ మేనేజర్ ఏపీ అండ్ తెలంగాణ. ఈ కార్యక్రమంలో షోరూం అథరైజ్డ్ డీలర్ మంచు శివ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం తవనంపల్లి పోలీస్ స్టేషన్లో వినాయక విద్యామందిర్ స్కూల్ విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ డాక్టర్ నాయక్ మాట్లాడుతూ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థినులు చదువు పట్ల మరింత శ్రద్ధ వహించాలని, అనవసరంగా మొబైల్ ఫోన్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. ముఖ్యంగా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. అలాగే బాలికల భద్రతకు సంబంధించిన గుడ్ టచ్, బ్యాడ్ టచ్ విషయాలపై అవగాహన కల్పించారు. ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తించినట్లయితే వెంటనే తల్లిదండ్రులు, గురువులు లేదా పోలీసులకు తెలియచేయాలని సూచించారు. ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, తల్లిదండ్రులు హెల్మెట్ వాడేలా పిల్లలకు అవగాహన కల్పించాలని తెలిపారు. అదేవిధంగా తల్లిదండ్రులు, గురువులు మరియు పెద్దలతో గౌరవంగా మెలగాలని, గురువుల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం, గొడవలకు దారితీసే చర్యలు చేయకూడదని సూచించారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలు నేరాలకు సంబంధించిన చట్టపరమైన సెక్షన్లు, ముఖ్యంగా మహిళలు మరియు పిల్లల రక్షణకు సంబంధించిన చట్టాల గురించి కూడా ఎస్ఐ వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. హెల్మెట్స్ తీసుకోవాలని చెప్పారా? లైసెన్స్ తీసుకోవాలని చెప్పారా? ఎంతమంది పేరెంట్స్ హెల్మెట్స్ వాడుతున్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. ఓకే, వెరీ గుడ్. అందరు చెప్పారా? ఓకే, అందరికి చెప్పాలి. మరలా ఎవరైతే హెల్మెట్ వాడరో, నువ్వు హెల్మెట్ వేసుకుంటే నీ హెల్మెట్ లో మేము ఉంటాము. నువ్వు హెల్మెట్ వేసుకోకపోతే పైన దేవుడు మీ మీద ఉంటాడు. కాబట్టి యాక్సిడెంట్ జరగకుండా ఉండాలంటే హెల్మెట్ కంపల్సరీ మీరు ధరించాలి. భద్రంగా ఉంటాము అని చెప్పేసి మీ పేరెంట్స్కి మీరే కౌన్సిలింగ్ చేయాలి. మేము మీ విలేజ్లోకి వచ్చినప్పుడు కూడా మేము కౌన్సిలింగ్ చేస్తున్నాం కదా, అలాగే మీకు కూడా కౌన్సిలింగ్ చేసినప్పుడు, అవేర్నెస్ కండక్ట్ చేసినప్పుడు మీరందరూ కూడా మీ పేరెంట్స్ చెప్పాలి. సెల్ ఫోన్స్కి ఎక్కువ అడిక్ట్ అవ్వద్దు. స్కూల్కి వచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా రండి. మీరు స్కూల్ దాటేటప్పుడు, రోడ్డు దాటేటప్పుడు, బస్ ఎక్కేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దాటండి. రోడ్డు దాటేటప్పుడు చూసుకొని అటు ఇటు వెహికల్స్ వస్తుంటాయి. అటువంటి సందర్భంలో జాగ్రత్తగా మీరు రోడ్డు దాటాలి. స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్లతోటి, మన గురువులతోటి అందరూ గౌరవంగా ఉండండి. తల్లిదండ్రుల పట్ల గౌరవంగా ఉండండి. మన గురువుల పట్ల గౌరవంగా ఉండండి. చాలా చోట్ల టీచర్ల మీద గొడవలు చేస్తున్నారు. ఎవరు కూడా అటువంటి డిమాండ్ చేయడం మాత్రం చేయొద్దండి. మీ పేరెంట్స్ కూడా చెప్పండి, ఓకేనా? సైబర్ నేరాలు చాలా జరుగుతున్నాయి. సైబర్ నేరాలను కూడా అరికట్టడానికి మేము చాలా కండక్ట్ చేస్తున్నాము, చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఆ ప్రోగ్రామ్స్ విషయంలో కూడా చాలా మందికి అవేర్నెస్ వస్తుంది. మీరు కూడా సైబర్ అవేర్నెస్కి దగ్గర ఉండండి. సైబర్ నేరాలకు దూరం ఉండండి. సైబర్ నేరాలు జరగకుండా వాటిపై చాలా అవగాహన కల్పిస్తున్నాం. చాలామంది సెల్ ఫోన్స్లో ఓటీపీ అడుగుతారు. ఎవరు ఓటీపీ చెప్పాల్సిన అవసరం లేదు. అనవసరమైన ఓటీపీలు ఎవరు చెప్పదండి దయచేసి. బ్యాంకు గురించి, మేము బ్యాంక్ వాళ్ళము, బ్యాంక్ నుంచి వచ్చాము, మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాము, మీ ఓటీపీ చెప్పండి, మీ నంబర్లు చెప్పండి అని చెప్తారు. పొరపాటు కూడా చేయొద్దు. సెల్ ఫోన్స్లో ఎవరు కూడా ఏదైనా కూడా యాప్లు వస్తే, కొన్ని యాప్లు వస్తాయి, అవన్నీ ఫేక్ యాప్లు వస్తాయి, సైబర్ యాప్లు వస్తాయి. అటువంటి యాప్లు కూడా ఎవరు డౌన్లోడ్ చేసుకోవద్దు. యాప్ ద్వారా చాలా మంది లోన్లు తీసుకుంటారు. లోన్లు తీసుకున్న తర్వాత డబ్బులు కట్టేసిన తర్వాత కూడా చాలా మంది హెరాస్మెంట్ చేస్తుంటారు. కాబట్టి లోన్ యాప్లు కూడా ఎవరు డౌన్లోడ్ చేసుకోవద్దు. ఏదైనా సెల్ ఫోన్లో లింక్ ఇస్తే కూడా ఆ లింకులను కూడా ఓపెన్ చేయొద్దని చెప్పేసి
మీకు చెప్పినప్పుడు మీరు మీ పేరెంట్స్ కూడా చెప్పాలి. ఓకేనా? అట్లా ఓపెన్ చేశారనుకోండి, మీ సెల్ ఫోన్లో ఉన్న మీ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు సైబర్ నేరగాళ్ళు కాజేస్తారు. అలాంటివి చేయొద్దు. ఇంకా చాలామంది మన పల్లెటూర్లలో ఇంకా అవేర్నెస్ లేదు. వాళ్ళందరికీ మీరు చెప్పాలి. ఏం చెప్తారు? మైనర్ వివాహాలు చేయకూడదు, మైనర్ అమ్మాయిలకు వివాహాలు చేయకూడదు, చిన్న వయసులో మ్యారేజ్ చేయకూడదు, అది నేరము. అలా ఏదైనా కూడా మీ ఊర్లో మీ చుట్టుపక్కల కానీ మీ క్లాస్మేట్స్ మీ ఫ్రెండ్స్ మీ సీనియర్స్ ఎవరైనా కానీ వాళ్ళు మైనర్స్ ఎవరైనా ఉంటే మైనర్స్ వివాహాలు చేయకూడదని చెప్పండి. చెప్పిన తర్వాత అలా ఏదైనా జరుగుతుందంటే మా పోలీస్ స్టేషన్ మా దృష్టికి తీసుకొని రండి. మేము ఆ మైనర్ వివాహాలు జరగకుండా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి మళ్ళీ వాళ్ళకి ఒక సెంటర్కి పంపించేసి అక్కడ వాళ్ళకి చదివిస్తారు. అలాగా గవర్నమెంట్ మనకి ఏం చేస్తుందంటే అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నాయి. కాబట్టి మైనర్ వివాహాలు కూడా జరగకూడదు. మీ పేరెంట్స్కి చెప్పండి, హెల్మెట్తో పాటు హెల్మెట్ ధరించాలి, మద్యం సేవించి వాహనం నడపకూడదు, లైసెన్స్ కలిగి ఉండాలి, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని మీ పేరెంట్స్కి, మీ అన్నయ్యలకి, మీకు తెలిసిన మీ బంధువులకి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ కూడా అవేర్నెస్ చేయండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ మా. జిల్లాలో భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయడం, అత్యవసర పరిస్థితుల్లో సున్నితమైన ప్రదేశాలలో మాక్ డ్రిల్ నిర్వహించడం క్లిష్టమైన పని అయినప్పటికీ అందరి సహకారంతో కార్యక్రమం సజావుగా పూర్తయిందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఎన్ఎస్జీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న యాంటీ టెర్రరిస్ట్ మాక్ ఎక్సర్సైజ్ విజయవంతమైన సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, టీటీడీ సివిఎస్ఓ మురళీకృష్ణ, ఎన్ఎస్జీ అధికారులు కల్నల్ అభిషేక్, విజేంద్ర సింగ్లతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ తిరుమల ఆలయానికి విచ్చేసే వీవీఐపీలు ఉండే ప్రదేశాలు, అలాగే జిల్లాలో తిరుమల ఆలయానంతరం అత్యధికంగా భక్తులు సందర్శించే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వంటి ప్రదేశాల్లో ఈ మాక్ డ్రిల్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల సహకారం ఎంతో కీలకమని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఎన్ఎస్జీ అధికారులకు వసతి, భోజన సౌకర్యాలు కల్పించినందుకు టీటీడీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సున్నితమైన ప్రదేశాల్లో మాక్ డ్రిల్ నిర్వహించడం క్లిష్టమైన పని అయినప్పటికీ అందరి సహకారంతో కార్యక్రమం సజావుగా పూర్తయిందన్నారు. ఎన్ఎస్జీ కమాండెంట్ ఆధ్వర్యంలో పనిచేసిన అధికారులకు, ముఖ్యంగా సమన్వయం చేసిన సంతోష్కు జిల్లా పరిపాలన తరఫున కృతజ్ఞతలు తెలిపారు. తమ వైపు నుంచి సూచించిన భద్రతా అంశాలను ఎన్ఎస్జీ అధికారులు సానుకూలంగా స్వీకరించి ఎలాంటి ఆటంకాలు లేకుండా వ్యాయామాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. అలాగే విద్యుత్ శాఖ, అగ్నిమాపక శాఖ, రవాణా శాఖ, వైద్య ఆరోగ్య శాఖ వంటి విభాగాలు అందించిన సహకారం కూడా ప్రశంసనీయమని తెలిపారు. ఆక్టోపస్ విభాగం కూడా ఈ కార్యక్రమంలో కీలకంగా పాల్గొన్నట్లు చెప్పారు. జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో భద్రతా ఏర్పాట్లు మరియు అత్యవసర పరిస్థితులపై నిర్వహించిన ప్రత్యేక వ్యాయామం విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. ఈ సందర్భంగా మేజర్ విజయేంద్ర సింగ్, అభిషేక్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు తెలిపారు. గతంలో ముఖ్యమంత్రికి సీఎస్ఓగా పనిచేసిన సమయంలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జీతో కలిసి వీఐపీ భద్రతా బాధ్యతల్లో పనిచేసిన అనుభవం వారికి ఉందన్నారు. ఎన్ఎస్జీ వీఐపీ భద్రతా వ్యవస్థలు, ఆపరేషన్లు మరియు అత్యవసర పరిస్థితుల్లో చేపట్టే చర్యలు ఎంతో సమర్థవంతంగా ఉంటాయని చెప్పారు. శ్రీవారి ఆలయం ప్రపంచవ్యాప్తంగా హిందువులకు అత్యంత పవిత్రమైన స్థలంగా ఉండడంతో అక్కడ భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేయడానికి ఈ వ్యాయామం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ వ్యాయామంలో పాల్గొన్న అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులు వ్యాపించకుండా ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకున్నామని, అందువల్ల ఈ కార్యక్రమాన్ని అత్యంత సమర్థవంతంగా, ప్రణాళికాబద్ధంగా అమలు చేయగలిగామని చెప్పారు. తిరుమలలోని శ్రీవారి ఆలయం మరియు తిరుచానూరు అమ్మవారి ఆలయం వంటి ప్రపంచ ప్రాధాన్యం కలిగిన ఆధ్యాత్మిక కేంద్రాల భద్రతను మరింత బలోపేతం చేయడానికి ఈ వ్యాయామం ఎంతగానో ఉపయోగపడిందని తెలిపారు. టీటీడీ సివిఎస్ఓ మాట్లాడుతూ తిరుపతి జిల్లా వ్యాప్తంగా భద్రతా దళాల సమన్వయాన్ని బలోపేతం చేయడం మరియు అత్యవసర పరిస్థితుల్లో స్పందించే సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడం లక్ష్యంగా జాతీయ స్థాయి ప్రముఖ భద్రతా దళం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక భద్రతా వ్యాయామం విజయవంతంగా పూర్తయిందన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు, జిల్లా పోలీస్, విజిలెన్స్ మరియు సెక్యూరిటీ విభాగాలు సహా అన్ని విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ స్థాయి ప్రముఖ దళం మార్గదర్శకత్వంలో నిర్వహించిన ఈ వ్యాయామం అన్ని విభాగాల అధికారులకు మంచి అనుభవాన్ని అందించిందన్నారు. గతంలో రాష్ట్ర స్థాయి ఆక్టోపస్ బృందంతో కలిసి వివిధ దేవాలయాల్లో ఇలాంటి భద్రతా వ్యాయామాలు నిర్వహించిన అనుభవం ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ ప్రత్యేక వ్యాయామం ద్వారా సమన్వయం, ప్రణాళిక, అమలు అంశాల్లో అనేక విషయాలు నేర్చుకునే అవకాశం కలిగిందన్నారు. ప్రణాళికాబద్ధంగా నిర్వహించిన ఈ వ్యాయామం ఎటువంటి అంతరాయాలు లేకుండా విజయవంతంగా సాగిందన్నారు. మాక్ డ్రిల్ నిర్వహణలో ముందుగానే తిరుపతికి చేరుకుని అన్ని శాఖలతో సమన్వయం సాధించిన మేజర్లు కీలక పాత్ర పోషించారన్నారు.
వారిద్దరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి జిల్లా సూపరింటెండెంట్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్ఎస్జీ అధికారులు మాట్లాడుతూ ఈ మాక్ డ్రిల్కు సుమారు 25 రోజుల ముందుగానే సమన్వయం ప్రారంభించామని తెలిపారు. జిల్లా పరిపాలన మరియు పోలీసు శాఖ అందించిన సహకారం ఎంతగానో సంతృప్తికరంగా ఉందని పేర్కొన్నారు. విమానాశ్రయం లేదా ఇతర స్థావరాల నుంచి లక్ష్య ప్రాంతానికి చేరుకునే సమయంలో జిల్లా పరిపాలన పోలీసులతో సమన్వయం చాలా సమర్థవంతంగా జరిగిందన్నారు. అందుకు అవసరమైన బ్లూ ప్రింట్లు, స్కెచ్లు, భవన వివరాలను ముందుగానే అందించడం వల్ల ఆపరేషన్ ప్రణాళిక రూపొందించడంలో ఎంతగానో ఉపయోగపడిందన్నారు. ఆక్టోపస్ అధికారులు కూడా ఈ తరహా వ్యాయామాలపై మంచి అవగాహనతో ముందుగానే అవసరమైన సమాచారాన్ని సిద్ధం చేసుకున్నారని తెలిపారు. ఈ శిక్షణలను పోలీసు శాఖ లేదా ఆక్టోపస్ అధికారులు కూడా వినియోగించుకోవచ్చని సూచించారు. ఇలాంటి వ్యాయామాల ద్వారా పరస్పర అవగాహన పెరిగి అత్యవసర పరిస్థితుల్లో సమర్థవంతమైన చర్యలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు. అలాగే భవిష్యత్తులో వ్యాయామాల సమయంలో బుల్లెట్ రెసిస్టెంట్ వాహనాలు అందుబాటులో ఉంటే లక్ష్య ప్రాంతానికి చేరుకునే సమయంలో మరింత భద్రత కల్పించవచ్చని సూచించారు. అదేవిధంగా ఇప్పటికే ఉన్న సీసీటీవీ నిఘా గదిలో నుంచి వీడియో ఫీడ్ను త్వరితగతిన అందించే వ్యవస్థ కూడా ఆపరేషన్ల ప్రణాళికకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. మొత్తానికి ఈ మాక్ డ్రిల్ విజయవంతంగా పూర్తయిందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి వ్యాయామాలు నిర్వహిస్తూ పరస్పర సహకారం పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం మాక్ డ్రిల్ విజయవంతమైన సందర్భంగా ఎన్ఎస్జీ అధికారులు కల్నల్ అభిషేక్, విజయేంద్ర సింగ్లకు జిల్లా కలెక్టర్, ఎస్పీ కలిసి మొమెంటోలతో వారిని అభినందించారు. ఈ సమావేశంలో ఎన్ఎస్జీ మేజర్ మరియు అధికారులు, రీజనల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ వెంకటరాముడు, టీటీడీ, రెవెన్యూ, సిఐఎస్ఎఫ్, ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు, ఆక్టోపస్ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. After my initial remarks, we'll be taking remarks from the SP and then from NSG officers. So they'll be successfully carrying out this mock drill in the district of Tirupati. It is in places like Tirupati, this is very essential because the daily footfall of close to 2 lakh in and around Tirupati town, and also very sensitive institutions and installations are there in this district. So aptly we have done this exercise in Lord Venkateshwara's abode Tirumala place in the district after Tirumala temple. So I also extend my thanks to CVSO Garu from TTD for providing accommodation and food to all the offices of NSG and their own protocol. Without any major hiccups or so other line departments, electricity department, fire department, transport. Like while the task force mobilized from the airport or from the Adam Base to the target location, the coordination with civil administration and police was of very high order, and that's what is required during operations, that we reach the target. And the inquisitiveness which the Octopus have shown during exercise in finding out that not only we are preparing for this kind of situations, special forces like Octopus, they are also units of energy in a month, and that's how we are building up Manesar. So in case at various temples, and we have been a part and parcel of such exercises, but this being a very high level exercise, whereby the National Premier Agency has come, and much in advance the coordination aspects, everything has been minutely conveyed and monitored, and practice has also been so fabulously exercises where the National Premier Agency has better in for God's sake, no such thing never happens in Tirupati and Tirumala, but our preparedness always as part of this. It is a very good experience, and it will be documented for the future. So whatever Vijay Singh told that it will be documented and visualized all the issues of how it is going to done. And as of now, we are doing through the Octopus, every month we are doing some operations like emergency drills are doing. But it is a great experience. What equipment you are taken from the headquarter, and how we are communication system we are using, advanced communication system we are using. టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకరించారు.
సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగుతున్న రవిచంద్రను గత నెలలో టీటీడీ ఇన్ఛార్జి ఈవోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 6వ తేదీన టీటీడీ ఇన్ఛార్జి ఈవోగా బాధ్యతలు స్వీకరించగా వారం క్రితం రవిచంద్రను ఈవోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఈవోగా పూర్తి బాధ్యతలు స్వీకరించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న రవిచంద్ర క్షేత్ర సంప్రదాయం ప్రకారం ముందుగా వరాహస్వామి వారిని దర్శించుకుని తదనంతరం ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధికి చేరుకుని బంగారు వాకిలిలో టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుని రంగనాయకుల మండపానికి చేరుకోగా వేద పండితులు ఈవో దంపతులను ఆశీర్వదించారు. ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఇప్పటికే అన్ని అంశాలపై అవగాహన వచ్చిందని, ఒక భక్తుడిగా తోటి భక్తులకు సేవ చేస్తానని రవిచంద్ర తెలిపారు. T20 ప్రపంచ కప్ సెమీఫైనల్స్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో తిరుపతిలో బీజేపీ నాయకులు, క్రికెట్ అభిమానులు సంబరాలు నిర్వహించుకున్నారు. సెమీఫైనల్స్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఇంగ్లాండ్ బౌలర్లపై ఆధిపత్యం చలాయిస్తూ 253 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టు చివరి ఓవర్ వరకు పోరాడి పరాజయం పాలైంది. దీంతో భారత్ విజయం సాధించింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని తిరుపతిలో బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఘంటసాల విగ్రహం వద్ద సంబరాలు నిర్వహించారు. భారత జాతీయ జెండాలు చేతపట్టుకుని భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ ప్రజలకు స్వీట్లు పంచిపెట్టి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ విజయం సాధించి T20 ప్రపంచ కప్ను సగౌరవంగా అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు లోకా ప్రభాకర్ నాయుడు, పాటిబండ మురళి, జయంత్ కుమార్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, ఏవన్ మస్తాన్, తెలుగుదేశం పార్టీ నాయకులు సింగంశెట్టి సుబ్బరామయ్య, కళాకారులు కన్నెప్పగారి కేశవరెడ్డి, జయరాం యాదవ్, చంద్రబాబు నాయుడు, సురేష్, క్రికెట్ అభిమానులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషదాయకం, శుభదినం. ఈరోజు సెమీఫైనల్స్లో మన భారత్ టీం అద్భుతంగా ఆడి ఈరోజు సెమీఫైనల్లో మనం విజయం సాధించాము. రేపు ఆదివారం 8వ తేదీ ఫైనల్లో మనం అడుగెడుతున్నాము. ఫైనల్లో కూడా ఇదే ఊపుతో ఇంకా భారీ స్కోర్ కొట్టి మంచి ఘన విజయం సాధించాలని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు క్రికెట్ టీంకి ఉండి ఆ రోజు ప్రపంచ కప్ T20ని మనం కైవసం చేసుకోవాలని, ఇదే ఉత్సాహంతో మేము ఆ రోజు కూడా సంబరాలు చేసుకోవాలని మంచి అద్భుతంగా ఆడారంతా. మన భారత్ అన్ని రంగాల్లో ముందుండడానికి ఇదే నిదర్శనం. క్రీడలు గాని, చదువు గాని. శ్రీరామ్ భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు చరిత్రాత్మకమైన విజయాన్ని పొందిన మన భారతీయ క్రికెట్ చరిత్రలోనే అపారమైన విజయం పొందిన మన భారత టీంకి ఈరోజు అందరూ స్వీట్లు పంచుకొని ఆనంద బాష్పాలతో అందరూ పండగ వాతావరణం చేసుకుంటున్నాము. మన ఇండియా టీం ఇదేలాగా మన ఫైనల్లో కూడా గెలిచి ఆ కప్పుని మన భారతదేశానికి కానుకగా తేవాలని, అందరూ భారతీయ హృదయాలన్నీ నిండు వెలుగులతో నింపాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్, జై భారత్, వందే భారత్. ఈరోజు మన చరిత్రలోనే మిగిలిపోయే విధంగా భారత టీం చాలా అద్భుతంగా ఆడి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆనందించదగ్గ విధంగా అందరూ కూడా ఉత్కంఠభరితంగా చూస్తున్న వేళల్లో మంచి విజయాన్ని సాధించిన మన ఇండియాకి అందరూ కూడా జేజేలు పలుకుతూ స్వాగతం పలుకుతున్నారు. అదేవిధంగా రేపు కూడా రాబోయే ప్రపంచ కప్ విషయంలో కూడా భారత్ కైవసం చేసుకుంటుందని మేము తెలియజేస్తున్నాం.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. కల్వకుంట్ల కవిత కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. తనపై నమోదైన మద్యం స్కామ్ కేసును కోర్టు కొట్టివేయడంతో శ్రీవారికి మొక్కులు చెల్లించేందుకు తన కుటుంబ సభ్యులతో పాటు జాగృతి కార్యకర్తలతో కలిసి అలిపిరి కాలిబాట మార్గం గుండా గురువారం సాయంత్రం కాలినడకన తిరుమలకు బయలుదేరిన కవిత రాత్రి తిరుమలకు చేరుకున్నారు. గురువారం రాత్రికి తిరుమలలోనే బస చేయనున్న కవిత శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నానని, పార్టీకి శ్రీవారి ఆశీస్సులతో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజల మద్దతు ఉంటుందని ఆశిస్తున్నానని కవిత అన్నారు. కేంద్రం అక్రమంగా పెట్టిన కేసుతో 4 సంవత్సరాలు నానా అవస్థలు పడ్డానని, 5.5 నెలలు జైల్లో పెట్టి మానసిక క్షోభకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జైలు నుంచి వచ్చినప్పుడు కూడా తిరుమలకు వచ్చి శ్రీవారి ఆశీస్సులు పొందానని, శ్రీవారి ఆశీస్సులతో తనపైన ఉన్న కేసులు తొలగిపోయాయన్నారు. ఈ కేసులో ఏమీ లేదని కోర్టు అద్భుతమైన తీర్పునిస్తూ తనకు క్లీన్ చిట్ ఇవ్వడమే కాకుండా ఈ కేసును విచారించిన అధికారిపై న్యాయస్థానం సిబిఐ విచారణకు ఆదేశించిందని గుర్తు చేశారు. తెలంగాణ నుండి పెద్ద ఎత్తున జాగృతి శ్రేణులు, మా కుటుంబ సభ్యులు అందరం కూడా కదిలి వచ్చినాం. గత 4 సంవత్సరాలుగా కక్షపూరితంగా కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి అక్రమ కేసులతోని నానా అవస్థలు పడి, మరి మొన్ననే కోర్టు చాలా అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చి అసలు కేసులో కానీ, కేసు పెట్టడానికి కానీ, ఛార్జ్షీట్ వేయడానికి కానీ ఇందులో ఏమీ లేదని చెప్పి, పైగా ఒక సిబిఐ ఆఫీసర్ మీద కూడా ఎంక్వైరీ వేసేంత అద్భుతమైన తీర్పు ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా క్లీన్ చీట్ ఇవ్వడంతో ఇది వెంకటేశ్వర స్వామికి మొక్కు చెల్లించుకోవడానికి మేము నడిచి ఇక్కడికి ఎక్కి రావడం జరిగింది. మొన్ననే ఒక 3 నెలల క్రితం కూడా నేను జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కూడా స్వామివారు వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ సమయంలో కాళహస్తికి కూడా వెళ్ళి రావడం జరిగింది. మరి ఆ మహిమ కావచ్చు మొత్తానికే కేసు లేకుండా జరిగిందని చెప్పి సంపూర్ణ విశ్వాసంతో తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వాళ్ళందరం కూడా వచ్చాం. ఆ స్వామి దయతోని, ఆ స్వామి ఆశీర్వాదంతో ఫ్యూచర్లో పొలిటికల్ పార్టీ కూడా పెట్టబోతా ఉన్నాం. మరి తెలంగాణ ఆడబిడ్డలు, ఆంధ్ర ప్రజలు, యావత్ దేశం కూడా ఏ విధంగా ఒక ఆడబిడ్డని 5.5 నెలలు జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టి నీలాపనిందలేసి 4 సంవత్సరాలు మానసిక క్షోభకు గురి చేశారో చూశారు. కాబట్టి ఖచ్చితంగా నా పక్షాన నిలబడతారని, నా నిజాయితీని గమనిస్తారని నేను కోరుకుంటున్నాను. మరి మేము పెట్టబోయేటటువంటి ఆ పార్టీకి వెంకటేశ్వర స్వామి దయ సంపూర్ణంగా ఉండాలని కూడా రేపు కోరుకుంటాం, మొక్కుకుంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కల్వకుంట్ల కవిత దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కాలినడకన తిరుమలకు చేరుకున్న కవిత శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి అభిషేక సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. అందరూ బాగా వస్తుంది.
సురేష్ అన్న వెనక్కి పడు సురేష్ అన్న గేట్ దాటేస్తే మనకు కూడా కథానాయిక జాహ్నవి కపూర్ కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారికి మొక్కు చెల్లింపులో భాగంగా అలిపిరి కాలిబాట మార్గం గుండా కాలినడకన తిరుమలకు చేరుకున్న జాహ్నవి కపూర్ శుక్రవారం వేకువజామున తిరుమలకు చేరుకున్నారు. వెనకాల పడతారు సార్. వెళ్ళిపోతాం ఆమె అడ్డమన్నమంటాను ఆమె అడ్డమన్నమంటాను పడతావయ్యా బాబు. 1 సెకండ్ మేడం ఒక్క ఫోటో. సోదరా డౌన్ 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 టైర్డ్గా ఉన్నారు తీస్తున్నారే జాగ్రత్త వెనకాల అక్కడ ఓకే. హీరోయిన్ జాహ్నవి కపూర్, నటులు మహేశ్వరి, రుక్మిణి వసంత్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయాధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. యువత భాగస్వామ్యంతోనే వికసిత్ భారత్ సాధ్యం నినాదంతో ఎమరాల్డ్స్ కళాశాలలో ఘనంగా వికసిత్ భారత్ పోటీలు నిర్వహించారు. తిరుపతి ఎమరాల్డ్స్ డిగ్రీ కళాశాలలో కేంద్ర యువజన సర్వీసులు మరియు క్రీడా శాఖ మై భారత్ సంయుక్త ఆధ్వర్యంలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ ఉపన్యాస పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమరాల్డ్స్ డిగ్రీ కళాశాల ఉప సంచాలకులు ఎన్ మునిరత్నం, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ లలిత, డాక్టర్ మాధవి, మై భారత్ తిరుపతి జిల్లా అకౌంట్స్ ఆఫీసర్ బాబురెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ భారతదేశం అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారి స్వయం సమృద్ధి సాధించడానికి యువత భాగస్వామ్యం ఎంతో అవసరమని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం చాలా మంచి పరిణామమని, ఇటువంటి కార్యక్రమంలో విద్యార్థులు చక్కగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ పోటీల్లో తిరుపతి జిల్లాకు చెందిన వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు 140 మంది పాల్గొనగా 50 ఏళ్ల ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్యానికి పాఠాలు అనే థీమ్పై నిర్వహించిన ఉపన్యాస పోటీల్లో ఎమరాల్డ్స్ డిగ్రీ కళాశాలకు చెందిన ఎస్ అక్షిత, ట్రిపుల్-ఐటీ విద్యార్థి జయంత్ రెడ్డి, ఎమరాల్డ్స్ డిగ్రీ కాలేజీ విద్యార్థి టి యోగ విఘ్నరాజ్, అలాగే వెంకటనాగ నిహారిక, ఎమరాల్డ్స్ డిగ్రీ కళాశాలకు చెందిన రాజ్వి భవసర్, అలాగే ఎం మాధురి, ఎమరాల్డ్స్ డిగ్రీ కళాశాలకు చెందిన షేక్ అబ్దుల్ సుభాన్, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి చెందిన అమీనా జైనబ్, ఎమరాల్డ్స్ డిగ్రీ కళాశాలకు చెందిన కె రమ్య, ఎస్వి కళాశాలకు చెందిన జి సంతోష్, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయకు చెందిన కె అనఘ విజేతలుగా నిలిచారు. అత్యుత్తమ ప్రతిభ కనపరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు నిర్వాహకులు తెలియజేశారు. నా పేరు ప్రొఫెసర్ ఐవి లలిత కుమారి, ప్రొఫెసర్ ఇన్ సోషల్ వర్క్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి. ఈరోజు మనకి యూత్ పార్లమెంట్ అని చెప్పేసి 50 years ఆఫ్ ఎమర్జెన్సీ ఇన్ డెమోక్రసీలో యూత్ని భాగస్వామ్యం చేయడం కోసం అని చెప్పేసి మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ యూత్ ఆఫీస్ నుంచి మై భారత్ సందర్భంగా వికసిత్ భారత్లో ఏదైతే ఉందో వికసిత్ భారత్ సంబంధించి ఈరోజు యూత్ పార్లమెంట్ని నిర్వహించడం జరుగుతోంది. దీంట్లో ఏంటంటే మన యూత్ 18 years లోపల ఉన్న యూత్ ఎవరైతే ఉన్నారో వారందరినీ మన డిస్ట్రిక్ట్లో తిరుపతి డిస్ట్రిక్ట్లో అందరినీ ఈ ప్రోగ్రామ్కి ఆహ్వానించి వారందరూ కూడా మనకి ఇప్పుడు చూస్తున్నారు మీరు 50 years ఆఫ్ ఎమర్జెన్సీ లెసన్స్ ఫర్ ఇండియన్ డెమోక్రసీ అని చెప్పేసి అనే టాపిక్ పైన వాళ్ళని ఒక్కొక్కరిని 3 నిమిషాలు మాట్లాడవలసిందిగా మేము ఇన్వైట్ చేస్తున్నాము. ఎందుకు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నామంటే యూత్ అన్నది నేషన్స్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్ వీళ్ళు, నేషన్ బిల్డింగ్కి చాలా ఎక్కువ ఉపయోగపడతారు వీళ్ళు యూత్ అనేది. యూత్ పార్టిసిపేషన్ మనకి చాలా చాలా అవసరము. బ్యాక్ బోన్ ఫర్ నేషన్స్ డెవలప్మెంట్ అని చెప్తాము. వీళ్ళకి నేషన్లో
మనకి డెవలప్మెంట్ చేయడానికి ఏ రకంగా వీళ్ళు ఏ విషయాల్లో పార్టిసిపేట్ చేయాలి, వీళ్ళ ఐడియాస్ని, వీళ్ళ ఉన్న క్రియేటివ్ థాట్స్ని ఇవన్నీ కూడా మనం తీసుకొని నేషన్ డెవలప్ చేయడానికి వీళ్ళని కూడా భాగస్తులు చేయాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది. సో ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళని, ఈ డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అయిన వాళ్ళని స్టేట్ లెవెల్కి పంపిస్తాము. అక్కడ నుంచి మన ప్రధానమంత్రి గారు, నేలైన ప్రధానమంత్రి గారితో వాళ్ళు సమావేశమయ్యే అవకాశం కూడా వీళ్ళకి దొరుకుతుంది. సో ఎందుకు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూత్ చాలా యంగ్, ఎనర్జెటిక్, వాళ్ళు పెద్దవాళ్ళకంటే ఇంకా చాలా ఇన్నోవేటివ్గా, క్రియేటివ్గా థింక్ చేస్తారు ప్రతి విషయంలోని అన్నదానికి ఈ రకంగా వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ ఎందుకు ఇనిషియేట్ చేశారంటే యంగ్ మైండ్స్ని దీంట్లో మన నేషన్ డెవలప్మెంట్ భాగస్తులు చేయాలి అనే ఉద్దేశంతో అది చేయడం జరిగింది. చాలా మంది మంచి ఐడియాస్తో ఉంటారు, కానీ వాటికి సరైన ప్లాట్ఫామ్స్ లేక వాళ్ళ ఐడియాస్ అక్కడే ఆగిపోతాయి. అలా ఉండకూడదని చెప్పేసి మనకి వికసిత్ భారత్ని మనం ముందుకు తీసుకొచ్చి యువతనందరినీ ఇందులో భాగస్తులు చేసి వీళ్ళ ఐడియాస్ని కూడా మన నేషన్ డెవలప్మెంట్ ఏ రకంగా తీసుకోవచ్చనే దాంట్లోని వీళ్ళు భాగస్తులు చేయడానికి ఇది ఒక మంచి అవకాశము, సువర్ణ అవకాశము స్టూడెంట్స్ అందరికీ. సో పిలవంగానే చాలామంది ఇంట్రెస్ట్తో వచ్చారు స్టూడెంట్స్ అందరూ. మా యూనివర్సిటీ నుంచి కూడా స్టూడెంట్స్ ఒక 60 మెంబర్స్ వరకు, అందరు గర్ల్సే మా యూనివర్సిటీ నుంచి ఉండేది. అందరూ కూడా ఉత్సాహంగా దీంట్లో పాల్గొనడానికి వచ్చారు. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలని ఈరోజు షేర్ చేసుకుంటారు. సో అందులో కొంతమందిని ఎవరైతే మంచి ఐడియాస్ ఇస్తారో వాళ్ళని మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వము, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ, మై భారత్ మరియు ఎమరాల్డ్స్ డిగ్రీ కాలేజ్ తిరుపతి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంటు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనము ఇక్కడ ఏదైతే 1975 ఎమర్జెన్సీకి సంబంధించి అంశం మీద యువతకు ఎలక్యూషన్ దీని మీద డిక్లమేషన్ మీద కాంపిటీషన్ నిర్వహించడం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఏదైతే ఈ కాంపిటీషన్స్లో దాదాపు వివిధ కాలేజీలు, అదేవిధంగా పద్మావతి యూనివర్సిటీ, అదేవిధంగా వెంకటేశ్వర యూనివర్సిటీ మరియు వివిధ కాలేజీ నుంచి దాదాపు 120 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. ఏదైతే జిల్లా స్థాయిలో గెలుపొందిన అంటే మంచి ప్రావీణ్యత సంపాదించిన 10 మంది యువతను రాష్ట్ర స్థాయికి కూడా పంపడం జరుగుతుంది. ఏదైతే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం 1947 అదే ఏదైతే మన మోడీ గారి దీని ప్రకారము 2047కి మన భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే ఉద్దేశంతో మన యువతను భాగస్వామ్యం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో. తదనుగుణంగా రాష్ట్ర స్థాయిలో మంచి ప్రావీణ్యత సంపాదించిన కొంతమందిని జాతీయ స్థాయి నేషనల్ లెవెల్ కూడా పంపడం జరుగుతుంది. మన జిల్లా స్థాయి నుంచి 10 మంది విద్యార్థుల్ని, బెస్ట్ పర్ఫార్మెన్స్ కనబరిచిన 10 మందిని విద్యార్థుల్ని రాష్ట్ర స్థాయికి పంపిస్తాం. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చిన కొంతమందిని జాతీయ స్థాయికి కూడా పంపడం జరుగుతుంది. ఆ జాతీయ స్థాయిలో ఏదైతే మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని కలిసే అవకాశం కూడా ఈ కార్యక్రమం ద్వారా భారత ప్రభుత్వము, కేంద్ర యువజన సర్వీసుల శాఖ కల్పిస్తుంది. ఏదైతే మనము ఇక్కడ ప్రత్యేకంగా తిరుపతిలో నిర్వహించే ఈ వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో అత్యధికంగా రిజిస్ట్రేషన్ కావడం జరిగింది. ఇది చాలా మంచి సదుద్దేశం. ఏదైతే మంచి యువతకు మంచి అవకాశాలు కూడా రావడానికి అవకాశం ఉంది. ఏదైతే యువత కూడా దీనివల్ల రాబోయే రోజుల్లో మన దేశాన్ని ఏ విధంగా ఏ రంగాలు అభివృద్ధి చెందాలి అనే విషయాలు కూడా ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థులందరూ కూడా అభినందనలు. జై హింద్. భారత ప్రభుత్వం వారు వికసిత్ భారత్లో భాగంగా జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఉపన్యాస పోటీలకి మా ఎమరాల్డ్స్ కళాశాల వేదికగా నిర్వహించడం జరుగుతోంది. ఇక్కడ తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినటువంటి 10 మంది విద్యార్థుల్ని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపడం జరుగుతుంది. అక్కడ రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా గెలుపొందినటువంటి వాళ్ళని ఏకంగా మన పార్లమెంటులో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారిని కలుసుకునేటటువంటి సువర్ణావకాశం పిల్లలకు వస్తుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల 2047 వికసిత భారత్లో భాగంగా విద్యార్థులందరినీ కూడా ఈ యొక్క భారతదేశపు అభివృద్ధి పదంలో నడపడానికి అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాల్లో వీళ్ళని యువత అనే వాళ్ళని భాగస్వామ్యం చేయాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇండియా మొత్తం మీద. రైట్. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నెహ్రూ యువ కేంద్ర చిత్తూరు జిల్లా వాళ్ళకి మా కళాశాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
period where many news reporters were censored, many great politicians were arrested, and many big things were changed. On that time, many people were afraid to speak even. A democracy without freedom felt like there is no democracy remained before. So I am a candidate of this democratic country. You can call me as Rajvi Bhavsar. And today, let me speak on the political topic, 50 years of emergency election to the Indian democracy. In the 1975, the Allahabad court have responded that Indira Gandhi have misplaced the elections, where her elections were also suspended. Start. Democracy is the only system where people give power, and history checks how that power is used. On 25th June 1975, history asked India that question. Before we talk about what happened that night, let us understand one thing. What is an emergency? In simple words, emergency is a situation where governments are allowed to use extraordinary power to deal with extraordinary crises like war, external attacks, and internal disturbances. The Indian Constitution under Article 352 gives this power. The intention was protection, but 50 years ago India learned a powerful truth. That extraordinary power comes with extraordinary responsibility. In early 1970s, India was facing unrest. Inflation was rising, unemployment was increasing, protests were spreading across the states. That's when, in the middle of the moment, Judge Jayaprakash Narayan stood. He called for total revolution. Then came the turning point. On 12 June 1975, Indira Gandhi at that time, and it is the period which started in 1975 and ended in the period 1977. This is the period where the people struggles a lot, and even the press was censored. Public stopped to talk, and public felt afraid to speak and share their opinion. And even fundamental rights of the people of India was seized. Such a horrible movement, but this was taken place. But is the real end of the story? No. I will say that this will be the real beginning of a new movement and a new thought. The people voted silently, but they voted bravely in the elections 1977 which were held. So in this year, the first time non-Congress party government has been established, and people return back their freely is restricted. Newspapers cannot print anything without government approval. Leaders are afraid to speak, to ask questions to the government because they are arrested. This is not a movie scene, or this is not a foreign country. This is exactly what many Indians faced 50 years ago during the emergency. Emergency was declared on June 25th, 1975 by then the Prime Minister Indira Gandhi under the Article 352 of Indian Constitution. This lasted for 21 months until March 21st, 1977. During this period, fundamental rights were suspended. Article 19, which means right to speech and expression, were restricted. Political leaders like Jayaprakash Narayan, L.K. Advani were arrested. Students who participated in those protests were put in jail. Newspapers had walking up one morning and realizing that your freedom of speech is gone. Newspapers are censored, opposition leaders are arrested, and elections are postponed. How do you feel? Angry, afraid, and helpless? Yes, you would feel all of it, because when freedom is taken away, fear replaces confidence, silence replaces courage. On 25th June 1975, then the Prime Minister of Indira Gandhi declared a national emergency under Article 352 Constitution. What followed was 21 months that changes the Indian democracy forever. Democracy means rules by the people. During emergency, power had become centralized. Fundamental
were suspended, the press was censored, the political leaders were, including Jayaprakash Narayan, were arrested. The voice of citizen was restricted. Now 50 years later, we must ask what lessons did India learn? కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం వద్ద శుక్రవారం ఉదయం కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. ధర్నా అనంతరం మీడియాతో కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ చింతామోహన్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రవి, తేజోవతి, శాంతి యాదవ్, ముని, శోభ, ఎస్వి సుబ్బారావు, దాసరి చిరంజీవి, రాము తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ముందు మేము రావడానికి కారణం రెండు ప్రధానమైన అంశాలు, 3 సంబంధిత అంశాలు. రాష్ట్రం విభజన జరిగే ముందు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 అయినప్పుడు భాగ్యనగరం తెలంగాణ వాళ్ళకి వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్కి మిగిలింది టెంపులే. అంతకంటే ఏముంది? ఆంధ్రాకి ఆ పక్క రాళ్ళు, ఆ పక్క సముద్రం. తిరుమల టెంపుల్ వల్ల ఏదో మన ప్రాంతం మన వాళ్ళకి హోదా దక్కుతుంది. ప్రత్యేక హోదా రాకపోయినా మన వాళ్ళకి కాస్తో కోస్తో అభివృద్ధి వస్తుందని అందరం ఆశించాం. మరి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి, మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంగళవారం దర్శనం ప్రత్యేకంగా స్థానికులకు ఇచ్చాం. దాన్ని ఆపేశారు జగన్ను, చంద్రబాబు ఇద్దరు. దీన్ని మేము ఖండిస్తున్నాం. వెంటనే ప్రతి మంగళవారం ప్రత్యేకంగా ప్రవేశ దర్శనం తిరుపతి వాసులకి ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. రెండవది, సిమ్స్ హాస్పిటల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చాం పేదవాళ్లకు. ఈరోజు ఆ ట్రీట్మెంట్ ఆపేశారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు ప్రభుత్వాలు వచ్చిన తర్వాత. దీన్ని మేము ఖండిస్తున్నాం. వెంటనే నిరుపేదలకు స్విమ్స్లో ఉచిత ట్రీట్మెంట్ ఇవ్వాలి. పక్కనే రూయా హాస్పిటల్ ఉంది. రూయా హాస్పిటల్కి ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళ దగ్గర డబ్బు లేదు. మేము అడుగుతున్నాం తిరుపతి దేవస్థానాన్ని, మీ దగ్గర అలిపిరి దగ్గర ఉన్న బిల్డింగులు మాకు ఖచ్చితంగా ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. రాబోయే బోర్డులో మీరు పెట్టాలి. మేము తీసుకుంటున్నాం, మీరు ఇస్తున్నారు. మరి చంద్రబాబు పరిపాలనకు ఒక ఉదాహరణ ఇస్తున్నా. కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుందనే దానికి నిన్ననే నేను తిరుమలకి వెళితే కాకుల దిబ్బ అని ఒకటి ఉంది. మీరు ఎవరు చూసి ఉండరు, మీరు నెమళ్ళ దిబ్బలు చూసి ఉంటారు. కాకుల దిబ్బ అని ఒకటి ఉంది. ఎక్కడ? తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక రాయి ఇసిరేసేంత దూరంలో. కూటమి ప్రభుత్వం మరి ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనకు అది ఒక గొప్ప నిదర్శనం. కాకుల దిబ్బ పోయి చూడండి మీరంతా. నేను పోయి చూసి ఇచ్చాను. భయంకరంగా ఉంది. వెంటనే చంద్రబాబు, నువ్వు ఒట్టొట్టి మాటలు మాట్లాడబాకు. వెన్న, నెయ్యి, లడ్డు, ముద్ద ఇవన్నీ వద్దు. కాకుల దిబ్బను వచ్చి చూడు. ఆఫీసర్లు పోయి వెంటనే చూడమని నేను డిమాండ్ చేస్తున్నా. మీరు ఎలా పనిచేస్తున్నారో మీ పనితీరుకు అది ఒక నిదర్శనం. మరి మహిళా కార్మికులు, కొండపైన ఉన్నటువంటి మహిళా కార్మికులు, పారిశుద్ధ కార్మికుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. నేను పోయి చూసి వచ్చాను, నిన్న మాట్లాడొచ్చాను. మేము ఒప్పుకోం. పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాల్సినటువంటి జీతభత్యాలు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఎక్కడైనా అంగుళం తగ్గినా కూడా మేము వచ్చి కూర్చుంటాం మీ ఇళ్ల ముందు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. మరి
హోటళ్ళు. ఇక్కడ చదువుకున్న పిల్లకాయలు పిహెచ్డీలు పాస్ అయ్యి సిగ్గి దోలుకుంటున్నారు. మరి ఎందుకయ్యా 10 హోటళ్ళు మీరు ఇచ్చారు? నిన్న పోయి చూసి వచ్చాను. ఎవరికి ఇచ్చారు మీ 10 హోటళ్ళు? పెద్ద హోటళ్ళు ఎవరికి ఇచ్చారు? గుజరాత్ వాడికి ఇవ్వాలనా? ఏమి సిగ్గు చరం లేదా మీకు? ఇచ్చే వాళ్ళకి డబ్బు కావాలి, ఏదో డబ్బు కొరకిస్తారా గుజరాత్ వాడికి, మహారాష్ట్ర వాడికి? ఎందుకు ఇచ్చారు? తిరుపతిలో భీమాస్ లాంటివి ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వండి. నేను డిమాండ్ చేస్తున్నా, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుని వెంటనే వెనక్కి తీసుకోండి. స్థానికులకు హోటళ్ళు ఇవ్వాలి. వీళ్ళు బతుకుతారా బాగా? ఏమైందా మీకు? ఏం పిచ్చి పట్టిందా? అడిగేవాళ్ళు లేరని. ఏం బోర్డా మీది? బోర్డులో కనీసం ఒక్క మంచి వాడన్నా మంచి మాట మాట్లాడుతున్నాడా? ఎందుకు ఇచ్చారు హోటళ్ళు? 10 హోటళ్ళు ఎవరికి ఇచ్చారు? ఎంత తీసుకున్నారు? ఇది అవినీతి. చివరిలో ఎస్సీ ఎస్టీలునే చెప్పక తప్పదు. 2000 మంది ఉన్నారు ఎస్సీలు ఎస్టీలు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీలు. మరి ఈవో ఆఫీస్ ఉంది. ఈవో ఆఫీసులో దాదాపు 30 మంది ఉన్నారు. క్యాంప్ ఆఫీసు నుంచి ఈ ఆఫీసు పైన ఆఫీసుల్లో ఈ 30 మందిలో ఒక్క ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఉన్నాడా? ఓ కార్యనిర్వహణ అధికారులారా, అనిల్ సింగయ్య, ఇంకొక శ్యామయ్య, ఓ ఇంకయ్యా అయ్యా వయ్యలు ఉన్నారు. ఒక్క ఎస్సీ ఎస్టీ అన్నా మీ పేషీల్లో ఉన్నారా? ఏందా మీరు చేసేది? ఏం చేస్తున్నారు? పైన అడిషనల్ ఈఓ ఆఫీసులో కూడా 30 మంది పనిచేస్తున్నారు. ఒక్క ఎస్సీ ఎస్టీ అని ఉన్నారా? ఏమి ఈ దారుణం, ఈ దౌర్భాగ్యం? భారతదేశంలో 25% ఉన్న వాళ్ళకి మీరు ఇస్తున్న గౌరవం ఇదే? జాగ్రత్త, ఆలోచించండి. మేము వదిలిపెట్టాం మిమ్మల్ని. మేము అడిగే వాటికి మీరు సమాధానాలు వెంటనే నెక్స్ట్ బోర్డులో రిప్లైలు రావాలి. హోటల్లో జరిగినటువంటి అవినీతి, టెండర్ మరి ట్రాన్స్పరెంట్ యాక్ట్ అని ఒకటి ఉంది. టెండర్ ట్రాన్స్పరెంట్ యాక్ట్ పనిచేస్తుందా ఇక్కడ? ఎలా ఇచ్చారు 5గురికి? పెద్ద హోటళ్ళు ఎంత ఉన్నాయా ధరలు? ఎవరు కట్టాలి? ఇదే మీరు చేసే పనులు? 5 జనతా హోటళ్ళు ఎవరికి ఇచ్చారు మీరు? జవాబులు చెప్పి తీరాలని నేను డిమాండ్ చేస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నా. తూర్పు మండలాలలో వరి పంట ఒబ్బిళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వరిచేలు బంగారు వర్ణంతో స్వర్ణ శోభితంగా కనువిందు చేస్తున్నాయి. ఈ రబీ సీజన్లో పంటల దిగుబడి గణనీయంగా ఉండడంతో పాటు గిట్టుబాటు ధర లభిస్తూ ఉండడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. శ్రీకాళహస్తి, సత్తివేడు నియోజకవర్గాలలోని తూర్పు మండలాలలో వరిచేలు పంట పండడంతో స్వర్ణ శోభితంగా నేత్రపర్వంగా మారింది. అటు చూడచక్కని పచ్చదనం శోభ, ఇంకొక వైపు పండిన వరి పంట స్వర్ణ శోభితంతో తూర్పు మండలాలు బంగారు కొండలను తలపిస్తున్నాయి. ప్రస్తుతం తూర్పు మండలాలలో సుమారు 40,000 హెక్టార్లో వరి పంటలను రబీ సీజన్ క్రింద సాగు చేశారు. ఈ ఏడాది రబీ సీజన్లో సమృద్ధిగా వర్షాలు పడి చెరువులు నిండడంతో విస్తారంగా వరి పంట సాగు చేశారు. ప్రధానంగా తూర్పు మండలాలలో రబీ సీజన్లో వరి పంట అన్నదాతకు జీవన ఆధారం. ప్రస్తుతం వరి పంటలు పండించి చేతికొస్తున్నాయి. అనేక చోట్ల వరి పంట ఒబ్బిళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పండిన వరి పంటలను రైతులు మిషన్ల ద్వారా కోతలు కోసి కల్లాలు ఏర్పాటు చేశారు. ధాన్యాన్ని నిల్వ చేసి విక్రయాలు చేపట్టారు. ఈ ఏడాది ఎకరాకు సుమారు 40 బస్తాల వరకు దిగుబడి వచ్చిందని పలువురు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు వరి పంటకు గిట్టుబాటు ధర లభిస్తూ ఉండడంతో అధిక మంది రైతులు రైస్ మిల్లర్లకు విక్రయిస్తున్నారు. గతంలో గిట్టుబాటు ధర లేక అల్లాడే రైతులకు మంచి గిట్టుబాటు ధర లభిస్తుంది. వరి రకం 1010కు క్వింటాల్కు 1600, నెల్లూరు సన్నాలకు 2,000 రూపాయల చొప్పున ధర లభిస్తూ ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొన్ని చోట్ల రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్నారు. ఈ ఏడాది రైతులు పెట్టుబడి ఖర్చులకు పోను కొంతవరకు లాభాలు కళ్ళ చూస్తున్నారు. రైతుని ఎకరా పైరు పెడితే 50,000 ఖర్చు అవుతుంది, 80,000 వస్తుంది. అరవ కుట్టూరు పదులు వచ్చి 1600, అన్నపూర్ణాలు వచ్చి 1800,
షుగర్ లెస్ వచ్చి 2000. 2000 వస్తుంది. ఎకరాలు పండించావా? 2 ఎకరాలు. 2 ఎకరాలకి వచ్చాయి 160. 160 బస్తాలు వచ్చినాయి. బస్తాకి ఎంత పడిందే? బస్తా వచ్చి ఈ పదులు వచ్చాయి. పదులు వచ్చి 1600. అన్నపూర్ణాలు వచ్చి 1800. ఈ షుగర్ లెస్ వచ్చి 2000. ₹1,00,000 ఖర్చు పెడితే ఎంత వచ్చింది? 30,000, 60,000, ఎకరాకి 30,000 వస్తుంది. వచ్చిందా? ఓకే. మామూలు అవి వాళ్ళకి పోవాల్సినట్టు వాళ్ళకి పోతాయి. అవి మామూలు అవి లేకపోతే దళాలు లేకపోతే బుడ్లు ధాన్యం నుంచి ఎత్తలేము. ఓకే. తిరుపతి గ్రేడ్ 1 శాఖ గ్రంథాలయంలో ఉదయం 10 గంటలకు చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి అధ్యక్షతన ఉమ్మడి జిల్లాలోని గ్రంథాలయ ఉద్యోగులు, బీసీడీ నిర్వాహకులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయాలను దేవాలయాలుగా చేసే విధంగా కృషి చేస్తూ పుస్తక పఠనం వైపు విద్యార్థులు, పాఠకులకు మానసిక ఉల్లాసంగా ఉండే విధంగా తీర్చిదిద్దే ఆలోచనతో పనిచేద్దామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మరియు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో కూటమి ప్రభుత్వం గ్రంథాలయాల అభివృద్ధి చాలా కృషి చేస్తుందని తెలిపారు. దానికి నిదర్శనమే ఇటీవల మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో మాట్లాడుతూ గ్రంథాలయాలలో పిల్లలు పుస్తక పఠనం వైపు మొగ్గు చూపాలని, దానికి ఒక ఉదాహరణ తన కుమారుడు దేవాంశ్ ప్రతిరోజు ఒక పుస్తకం ఒక్క రోజులో చదవగలరని తెలిపారు. గ్రంథాలయాల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని తెలిపారు. ఈ విధంగా గ్రంథాలయ సిబ్బంది పాఠకుల పెంపుకు కృషి చేయాలని, అలాగే జిల్లాలోని 71 గ్రంథాలయాల ద్వారా ఒక రోజుకు సుమారు 4,000 మంది పాఠకులు వస్తున్నారని తెలిపారు. ఈ సంఖ్యను ప్రత్యేక చొరవతో పెంచాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సెస్ వసూళ్ల గురించి ఆయన మాట్లాడుతూ తిరుపతి నగరపాలక సంస్థ ద్వారా 22,35,00,000, చిత్తూరు మున్సిపాలిటీ ద్వారా 5,39,00,000, శ్రీకాళహస్తి నగరపాలక సంస్థ ద్వారా 1,77,00,000 రూపాయలు, ఇలా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరపాలక సంస్థలు మరియు మున్సిపాలిటీల నుండి దాదాపు 33,87,00,000 రూపాయలు ఉన్నాయని, వీటిని గ్రంథాలయ సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అధికారులను కలిసి వసూళ్లకు కృషి చేయాలని, అలాగే చైర్మన్ గా ఉన్న తాను కూడా సంబంధిత అధికారులను కలిసి సెస్ వసూళ్లకు కృషి చేస్తానని ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. గ్రంథాలయాల అభివృద్ధి జరగాలన్నా, మీకు జీతభత్యాలు రావాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా మన ముందున్న ఏకైక లక్ష్యం సెస్ వసూళ్లే అన్న విషయాన్ని గ్రహించాలని కోరారు. అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయం 71 కాగా వాటిలో ఎక్కువ భాగం డిజిటల్ లైబ్రరీలుగా మార్చే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం మరియు చుట్టుప్రక్కల ఉన్న పరిశ్రమల యజమానులతో సంప్రదించి వారి సిఆర్ఎస్ ఫండ్స్ ద్వారా డిజిటల్ లైబ్రరీ తీసుకువచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు. అందులో రెగ్యులర్ సిబ్బంది 34 మంది, అవుట్సోర్సింగ్ సిబ్బంది 14 మంది ఉన్నారని, ఈ సిబ్బంది కొరతను కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్ర కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు మరియు డైరెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సిబ్బంది కొరత గురించి చర్చించడం జరిగిందని తెలిపారు. ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ ద్వారా సంస్థలోని ప్రతి ఉద్యోగి ఖచ్చితంగా సమయపాలన పాటించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు చైర్మన్తో మాట్లాడుతూ వారి సమస్యలను వ్యక్తపరిచారు. దీనిపై చైర్మన్ స్పందిస్తూ ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తన వంతు కృషి చేస్తానని, సమయపాలన ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. ప్రతిరోజు గ్రంథాలయ పరిసరాలలో గల స్కూళ్లకు, కాలేజీలకు గ్రంథాలయ సిబ్బంది వెళ్లి అక్కడ విద్యార్థుల మమేకమై వారిని ప్రతిరోజు గ్రంథాలయానికి వచ్చే విధంగా చైతన్యపరుస్తూ ఆకర్షించాలని, దీనికి తన సహకారం కూడా అందిస్తానని చైర్మన్ తెలిపారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులతో కలిసి మాట్లాడుతూ వారికి అందుబాటులో ఉన్న పుస్తకాలను వాడుకోవాలని చెప్తూ, ఇంకా ఏమన్నా కాంపిటేటివ్ బుక్స్ కావాలన్నా తన దృష్టికి తీసుకువస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని తీసుకువచ్చి వారికి అందుబాటులో ఉంచుతామనే విషయాన్ని మీరు కూడా వారికి తెలపాలని తెలిపారు. బీడీసీ వర్కర్లు ఉమ్మడి జిల్లాలో సుమారు 97 మంది ఉన్నారని, 97 సెంటర్లు నడుస్తున్నాయని తెలిపారు. వారు కూడా గ్రామాలలో చైతన్యం తీసుకువచ్చి ఎక్కువ మంది పేపర్ను చదివే విధంగా చైతన్యం తీసుకురావాలని ఈ సమావేశం ద్వారా దిశానిర్దేశం చేశారు. నెలలో ప్రతి 3వ శనివారం నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలో ఒక గ్రంథాలయంలో తాను పాల్గొంటున్నానని తెలిపారు. గ్రంథాలయ పరిసరాలు, మౌలిక వసతులు, త్రాగునీటి పాఠకులకు అందుబాటులో ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. తాను చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన నెల రోజు కాలంలో 15 గ్రంథాలయాలను సందర్శించి పలు విషయాలను తెలుసుకున్నానని తెలిపారు. అక్కడ రీడర్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తో ప్రిపేర్ అవుతున్న విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమై వారికి నచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకున్నానని, వాటన్నిటిని ప్రభుత్వానికి తెలియపరిచి వారిని ప్రోత్సహించే ఆలోచనలో ఉన్నానని తెలిపారు. ఆ విధంగా మీరంతా కూడా నిరంతరం పనిచేసి సెస్ వసూళ్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టి మిగతా అన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతూ గ్రంథాలయ సంస్థకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. నెలవారీ కార్యక్రమాల పట్టికను గ్రంథాలయ ఉద్యోగులతో కలిసి చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి సెక్రటరీ ఆవిష్కరించారు. అనంతరం గ్రంథాలయ ఉద్యోగులు
అధికారులు, బీడీసీ నిర్వాహకులు చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డిని శాలువతో పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డితో పాటు గ్రంథాలయ కార్యదర్శి ఆర్వీఆర్ఎస్ఎస్ శర్మ, జిల్లాలోని గ్రంథాలయ అధికారులు, అలాగే బీడీసీ నిర్వాహకులు మరియు కార్యాలయ సిబ్బంది సుమారు 150 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ అయినటువంటి వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి ఉద్యోగులకు, అదేవిధంగా బీడీసీ పనిచేస్తున్నట్టు వారికి, అదేవిధంగా ఈ సమావేశంకి ఉన్నటువంటి గౌరవ జిల్లా కార్యదర్శి శర్మ గారికి, మరి స్టాఫ్కి అందరికీ, మీడియా వారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ముఖ్యంగా మీకు తెలుసు, మరి గత మాసం 4వ తారీఖు నేను పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. దానికి మీరంతా కూడా వచ్చారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు యువ నాయకులు అయినటువంటి నారా లోకేష్ గారి సారథ్యంలో మరి ఏ విధంగా గ్రంథాలయాల్ని బాధ్యతగా తీసుకుని గతం కన్నా భిన్నంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న విధానంలో భాగంగా మన జిల్లాలో సుమారు 71 గ్రంథాలయాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో మరి స్టాఫ్ తీసుకుంటే 34 మంది రెగ్యులర్ వారు ఉన్నారు, 14 మంది అవుట్ సోర్సెస్ కింద ఉన్నారు. బీడీసీ సెంటర్లు మనకి 160 అవకాశం ఉంటే 110 అందులో కొన్ని వర్కింగ్లో ఉత్సాహంగా లేరనేది సమాచారం ఉంది. మరి మీకు తెలుసు, గ్రంథాలయాలు 71 కూడా తగినంత స్టాఫ్ మరి ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే పరిస్థితి. రిటైర్ అయిన స్థానంలో మనం స్టాఫ్ని గత ప్రభుత్వాలు రిక్రూట్ చేయకపోవడం, మరి వాటన్నింటినీ కూడా మేము మొన్న జరిగినటువంటి రాష్ట్రంలో గ్రంథాలయ సంస్థ కార్యాలయం ఓపెన్ అయితే అక్కడ డైరెక్టర్ గారు, రాష్ట్ర చైర్మన్ కోటేశ్వరరావు గారు అందరం సమక్షంలో 13 జిల్లాల అధ్యక్షులు, అదేవిధంగా ఉన్నటువంటి సెక్రటరీల సమావేశంలో ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా కూలంకషంగా చర్చించుకున్నాం. మరి మీకు ముఖ్యంగా ఈరోజు గ్రంథాలయాలు అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతో పాటు, ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకంతో పాటు మీరు పనిచేస్తున్న ఉద్యోగులంతా కూడా సమిష్టి భాగస్వామ్యంతో కృషి చేస్తేనే గ్రంథాలయాల అభివృద్ధి ముందుకు పోతుంది. ముఖ్యంగా మన ముందు ఉన్నటువంటి సవాళ్ళు ఏంటంటే, మనం రీడర్స్గా ఈరోజు పత్రికల్లో కూడా రాయడం జరిగింది. సుమారు 71 గ్రంథాలయాలు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. వాటిల్లో 4000 మంది వరకు రీడర్స్ వస్తూ ఉన్నారు. మరి ఆ సంఖ్యను పెంచాల్సిన అవసరం పుర ప్రముఖులతో అక్కడ ఉన్నటువంటి అందరితో చర్చించి వాళ్ళని మమేకం చేసి వాళ్ళని వచ్చే విధంగా చూసుకునే బాధ్యత కొంతవరకు మనం తీసుకోవాలనేది మా మనవి. అదేవిధంగా రెండవది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థుల్ని ఎక్కువగా ప్రోత్సహించి వారికి కావాల్సినటువంటి మెటీరియల్ని కొంతవరకు ప్రభుత్వం నుంచి తీసుకొచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ చర్చ కూడా రాష్ట్ర సమావేశంలో వచ్చింది. ఆ రూపంలో అడుగులేసేదానికి ప్రభుత్వం ముందు చూపుతో ముందుకు పోతా ఉందనే విషయాన్ని మీకు తెలియపరుస్తాడా. మరి అదేవిధంగా ఆ యొక్క చెస్ వసూళ్ళు, ఎందుకంటే గ్రంథాలయాలు అభివృద్ధి చెందాలన్నా, గ్రంథాలయాల్లో ఉన్నటువంటి మనకి జీతభత్యాలు రావాలన్నా, మరి ఈ యొక్క మౌలిక వసతులు కల్పించుకోవాలన్నా, మరి అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బుక్స్ కొనుగోలు చేయాలన్నా, పేపర్ బిల్లు అందజేయాలన్నా, బీడీసీఎల్కి ఇచ్చినటువంటి జీతాలు ఇవ్వాలన్నా, గ్రంథాలయ చెస్ భవన నిర్మాణాలు చేయాలన్నా, భవన నిర్మాణాలకు మరమ్మతులు చేయాలన్నా, మరి ముఖ్యంగా గ్రంథాలయాల చెస్ మీద ఆధారపడి ఉంది. ఆ చెస్ ఏ రూపంలో మనకి బకాయిలు ఉన్నారో 2007 నుంచి ఉన్నటువంటి బకాయిలు మీకు తెలుసు. ఒక్క తిరుపతి నుంచే 23 కోట్ల పైచీలకు కార్పొరేషన్ నుంచి బకాయిలు ఉన్నాయి. అదేవిధంగా చిత్తూరు నుంచి 5 కోట్ల పైచీలకు ఉంది. అదేవిధంగా శ్రీకాళహస్తి నుంచి 1 కోటి పైచీలకు ఉంది. అదేవిధంగా కుప్పం మున్సిపాలిటీ కావచ్చు, వీటన్ని కూడా తక్కువ ఉన్నాయి. మదనపల్లి నుంచి చిత్తూరు మున్సిపాలిటీ 1,50,04,010 రూపాయలు ఉంది బకాయిలు మనకు వచ్చినాయి. మరి 5,29,24,611 రూపాయలు బకాయిలు చిత్తూరు ఉంది, చిత్తూరు కార్పొరేషన్. అదేవిధంగా పలమనేరు మున్సిపాలిటీ 12 లక్షలు మనకు కట్టారు, 9,000 చిల్లర నామినల్ ఉంది. అదేవిధంగా నగరి మున్సిపాలిటీ
55 లక్షలు ఉంది. అదేవిధంగా కుప్పం మున్సిపాలిటీ 13 లక్షలు ఉంది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ 22,35,00,000 ఉంది. ఒక చిత్తూరు తిరుపతి తీసుకుంటే దగ్గరగా 28 కోట్లు బకాయిలు ఉన్నాయి. 27,74,00,000 పై చేరుకుంది చిత్తూరు తిరుపతి మున్సిపాలిటీ, తిరుపతి కార్పొరేషన్, చిత్తూరు కార్పొరేషన్. అదేవిధంగా పుత్తూరు మున్సిపాలిటీ 9,97,000 ఉంది. అదేవిధంగా శ్రీకాళహస్తి మున్సిపాలిటీ 1,77,30,000 చిల్లర ఉంది. అదేవిధంగా మదనపల్లి మున్సిపాలిటీ 30,43,000 ఉంది. పొంగనూరు మున్సిపాలిటీ 11,06,000 రూపాయలు ఉంది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ అంటే చిత్తూరు డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ నుంచి 3,16,05,690 రూపాయలు ఉంది. మొత్తం వెరసి టోటల్ అమౌంట్ 33,87,90,635 రూపాయలు ఇప్పటి వరకు ప్రభుత్వ చెస్ నుంచి మనకి రావాల్సిన 8% గ్రంథాలయ చెస్ నుంచి, ప్రభుత్వం నుంచి, కార్పొరేషన్లు, అదేవిధంగా పంచాయతీల నుంచి, మున్సిపాలిటీ నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఉన్నాయి. మీ వంతు మీరంతా కూడా గతంలో కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా మీకు అందుబాటులో ఉన్నటువంటి మున్సిపాలిటీలో పనిచేస్తున్న లైబ్రరీలు గ్రేడ్ 1 కావచ్చు, గ్రేడ్ 2 కావచ్చు, మీరంతా కూడా వెళ్ళి ఎప్పటికప్పుడు మేము మొన్నటి దినం కూడా ఒక లెటర్ నేను సెక్రటరీ గారు కూడా టైప్ చేసి పంపడం జరిగింది అధికారులందరికీ కూడా కాకుండా. మరి మేము మా వంతు మేము కృషి చేస్తాం. మీ వంతు మీరు కూడా వెళ్ళి లేజర్ పీరియడ్లో 8 నుంచి 11 వరకు, అదేవిధంగా 4 నుంచి 7 వరకు గ్రంథాలయాలు నడుస్తుంటాయి. మరి మా మధ్య టైంలో వెళ్ళి 1-2 సార్లు రిక్వెస్ట్గా వాళ్ళని మనవి చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రివ్యూ ద్వారా. అదేవిధంగా ఈ యొక్క చెస్ బకాయిలు వస్తే మనకు అన్ని ఉద్యోగస్తులకు జీతాలు కావచ్చు, అదేవిధంగా మౌలిక వసతులు అన్నీ కూడా మనం ప్రమాణంగా చేసుకోవచ్చు. ఇంకొకటి, మీ పరిధిలో ఉన్నటువంటి గ్రంథాలయాల భవనాల విషయానికి వస్తే మన జిల్లా కేంద్ర గ్రంథాలయ భవనం మరి అది ఇప్పుడు భవన నిర్మాణంలో ఉంది. మరి నిన్నటి దినం కూడా ఒక 75 లక్షల రూపాయల నిధులకి చైర్మన్ గారు నాతో మాట్లాడారు, డైరెక్టర్ గారు మాట్లాడారు, వాళ్ళు కూడా ఆమోదించి పంపడం జరిగింది. 75 లక్షల రూపాయల నిధులు గ్రంథాలయానికి, జిల్లా గ్రంథాలయ నిర్మాణానికి రిలీజ్ చేయబోతున్నారు మరి కొద్ది రోజుల్లో అనే విషయాన్ని మీ దృష్టిలో తెలియపరుస్తాను. అదేవిధంగా తొట్టంపేడు గ్రంథాలయం పూర్తిగా నిర్మాణం పూర్తయింది. కొంత ఎలక్ట్రికల్ వర్క్ ఉంది, అదైపోతే దాన్ని కూడా ప్రారంభించుకుంటాం. అక్కడ పెంచులు ఓడుతూ ఉన్నాయి. నేను కూడా వెళ్ళి ఆకస్మిక తనిఖీ కావచ్చు సందర్శించడం కూడా జరిగింది. మరి అదేవిధంగా వరదైపాలెం గ్రంథాలయ నిర్మాణం కూడా పూర్తవుతా ఉంది. పెద్ద మండ్యంలో కొంచెం కాంట్రాక్ట్ టెండర్ కూడా ఇచ్చారు. అక్కడ సైట్ ప్రాబ్లం ఉంది. అక్కడ స్థానిక నాయకులతో కూడా అధికారులతో కూడా నేను మాట్లాడతాను. పెద్ద మండ్యం మన గ్రంథాలయం ఎవరు చూస్తున్నారు, మరి వారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి పెద్ద మండ్యం గ్రంథాలయ భవన నిర్మాణానికి అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులకు కూడా, అదేవిధంగా నాయకులకు కూడా, నాకు తంబలపల్లి బాగా పరిచయం ఉన్న నియోజకవర్గం, మరి ఖచ్చితంగా నేను అక్కడ మాట్లాడతాను. అదేవిధంగా యాదమరిలో కూడా భవన నిర్మాణం ఇబ్బందుల్లో ఉంది, అంటే భవనం ఇబ్బందుల్లో ఉంది. ఆ విషయాన్ని నిన్నటి దినం గౌరవ శాసనసభ్యులు మన పుత్తలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ గారు కూడా నేను నేరుగా మీ ఇద్దరు కార్యంలో కలిసినప్పుడు మాట్లాడుకోవడం జరిగింది. వారు కూడా సహకరిస్తానని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా చంద్రగిరిలో కూడా నేను డిజిటల్ లైబ్రరీ సుమారు 30 సిస్టమ్స్ పెట్టి వారి డిజిటల్ లైబ్రరీని కూడా చూడడం జరిగింది. ఆ విధంగా నేను కూడా నేర్చుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాను, నేర్చుకునే ఆలోచనలో ఉన్నాను. మీరు కూడా తెలియని నేర్చుకుని నిరంతర విద్యార్థిగా ఉండి ఉపాధ్యాయులు, డాక్టర్లు, ఇంజనీర్లు, రాజకీయ నాయకులు, లాయర్లు నిరంతరం విద్యార్థులు కొత్త విషయాలను తెలుసుకోవడం ధర్మము. అదేవిధంగా ముందుకు పోవడం, మనకి తెలిసిన విషయాలు నలుగురికి చెప్పడం, అది ఒక ముఖ్యమైనటువంటి ప్రణాళికతో ముందుకు పోవాలా. కాబట్టి ఒక ప్రణాళికాబద్ధంగా మనం ముందుకు వెళ్దాం. అన్ని బిల్డింగ్లు కూడా పూర్తి చేసుకుందాం. ఉన్న గ్రాంట్స్ అనేది ఒక రోజు అటు ఇటు ఉంటాయి. మరి నేను ఇంతకుముందే కాంట్రాక్టర్ని కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది, ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడడం జరిగింది. ఇంకొక సమస్య, ముత్యాలరెడ్డిపల్లి లైబ్రరీకి వెళ్ళినప్పుడు అక్కడ మన ధనజీలు గారు, ఇంకొక బాల లైబ్రరీ, ఇంకొక లైబ్రరీ కూడా అక్కడ ఉన్నారు, వీరిద్దరూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పాఠకులు, రిటైర్డ్ ఎంప్లాయీస్, ఏజ్డ్ పర్సన్స్, వారు కొన్ని విషయాలు నాకు చెప్పడం జరిగింది. మేము రావడానికి వర్షాకాలం అప్పుడు డ్రైన్ రోడ్డు పైకి లేయడం వల్ల, మంది డౌన్ అవ్వడం వల్ల డ్రైన్ వాటర్ అంతా మనకు వచ్చేసి ఈ రాళ్ళు వేసుకొని వస్తున్నామని చెప్పడం జరిగింది. దాన్ని కూడా నేను ఇంజనీర్ అధికారులకు చెప్పడం జరిగింది. అక్కడ మనం ముందు కొంత గ్రావెల్ వరుస మట్టి దోసి దాన్ని సిమెంట్ కాంక్రీట్ వేయాల్సిందిగా అధికారుల దృష్టికి కూడా నేను ఆ విధంగా తీసుకురావడం జరిగింది. సెక్రటరీ గారికి కూడా నేను బడ్జెట్ మీటింగ్ రోజే చెప్పడం జరిగింది. మీ అందరూ కూడా తెలుసు. కాబట్టి గ్రంథాలయాలు అనేటివి అభివృద్ధి చేయాలని లక్ష్యంతో వాటిని రీడర్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు అనుకూలంగా మలుచుకుంటూ ఉద్యోగులు కూడా పూర్తి ఒక
సౌహృద్భావ వాతావరణంలో వారిని ఆకర్షితులు చేసే విధంగా మీరంతా కూడా కృషి చేయాలని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఈ రివ్యూకి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై హింద్, జై జన్మభూమి. ఇప్పుడు కాగితం రూపంలో కానీ నేరుగా కానీ మీరు తీసుకొని చెప్పండి, అక్కడ ఏమి చేయగలం, ఏమి చేయాలనో అలాంటివన్నీ కూడా ఏ విధంగా చేయగలం అనేది మీ అందరి ద్వారా తెలుసుకొని ఒక ప్రణాళిక రూపకల్పన చేసి మీరు ఇచ్చేటటువంటి సమాచారాన్ని అంతా కూడా ఒక బుక్లెట్గా చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా గౌరవ విద్యా మంత్రి వారి దృష్టికి, అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి, అదేవిధంగా రాష్ట్ర చైర్మన్ దృష్టికి, రాష్ట్ర అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్తాం. మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం, పని చేయించండి. మా యొక్క ఆలోచన కోటిక ప్రభుత్వం ఉంది కాబట్టి జవాబుదారీ ప్రభుత్వం ఉంది, నీతి నిజాయితీ నిబద్ధతతో పారదర్శకంతో పని చేసేటటువంటి ప్రభుత్వంలో మనం పనిచేయడం పూర్వజన్మ సుకృతం. దాంట్లో భాగంగా మాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించారు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని మన వంతు గ్రంథాలయాలంటే ఏందని ఒక మార్పు పడే విధంగా మనం ఏ విధంగా చేస్తే మన పేరు వస్తుంది. గత గ్రంథాలయాల భిన్నంగా మరి మీకు తెలుసు నా ప్రమాణ స్వీకారం కూడా ఏ విధంగా జరిగిందో పబ్లిక్లోనే చేసాం, గ్రంథాలయం ముందే చేసాం. అదేవిధంగా పదవి బాధ్యతలు తీసుకునేటప్పుడు కూడా చిత్తూరులో కూడా అందరూ మనోళ్ళంతా కూడా ఉన్నారు, అందరూ కూడా వచ్చారు. కాబట్టి మేము పని చేస్తాం, పని చేయించుకోండి. అటువంటి ముఖ్యమంత్రి మనకున్నారు, పనిచేసే ముఖ్యమంత్రి. కాబట్టి నిధులు కూడా ఏ విధంగా రాబట్టాలనో మరి చెస్ల రూపంలో, అదేవిధంగా డోనర్స్ రూపంలో, అదేవిధంగా డిజిటల్ గ్రంథాలయాలు ఆధునిక యుగంలో ఏ విధంగా చేయాలి. మరి ఇప్పుడు కుప్పం అయింది, మంగళగిరి అయింది, మరి ఆ విధంగా శ్రీకాళహస్తి కావచ్చు, మదనపల్లి కావచ్చు, తిరుపతి కావచ్చు, నగిరి కావచ్చు, కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్ అన్ని పిలేరు కావచ్చు, అదేవిధంగా పలంనేరు కావచ్చు, పొంగనూరు కావచ్చు, అదేవిధంగా కోతలపట్టు, గంగాధర, నెల్లూరు, చంద్రగిరి, సత్యవేడు అన్ని నియోజకవర్గాలు ఉన్నటువంటి అన్ని కూడా మదనపల్లి ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలో మొదటి విడతగా చేసుకుంటూ నెక్స్ట్ గ్రేడ్ 2 గ్రంథాలయాలు చేసుకుంటూ ఒక పక్క డిజిటల్, ఒక పక్క పుస్తక పట్టణం వైపు మొగ్గు చూపే విధంగా, ఆకర్షించే విధంగా, ఆ విధంగా ఏ విధంగా. అదేవిధంగా మీకంతా కూడా తెలుసు గ్రంథాలయ వారోత్సవాలు 2 సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు. ఆ బిల్స్ పెండింగ్ కూడా మొన్న బడ్జెట్ రోజే క్లియర్ చేయడం జరిగింది. జవాబుదారీగా మీకు బట్టలు ఉండకూడదన్న ఆలోచనతో ప్రభుత్వం కూడా అదే పనిలో ఉంది. ఆ రూపంలో మేము పనిచేస్తాం. అదేవిధంగా నేను పోయిన గ్రంథాలయాలు కూడా పాకాలు కానీ, అదేవిధంగా దామల చెరువు కానీ అన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. రేణిగుంట కానీ, అదేవిధంగా పుత్తూరు కానీ. పుత్తూరు ఆ రోజు మేడం సెలవ, కానీ నేను వెళ్ళి లీడర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇంకొక మాట కూడా ఏంటంటే, మీరు ఏదన్నా గ్రంథాలయం సెలవు పెడితే కూడా వెంటనే ఆ యొక్క సెలవు లెటర్ని, లీవ్ లెటర్ని మన యొక్క గ్రూప్ ఉంది గ్రంథాలయాలకు సంబంధించిన గ్రూప్ జిల్లాలో, సెక్రటరీ గారికి పంపుతూ దాంట్లో కూడా పోస్ట్ చేయండి. సెక్రటరీ గారికి పంపుతూ పోస్ట్ చేయండి. ఎందుకంటే నేను ఏదైనా విజిట్ రావాలన్నా చూసుకుంటాను కదా. అదొకటి. టైంకి అటెండెన్స్, ఫేస్ రికగ్నిషన్ పెట్టుకునేది అదొకటి. అదేవిధంగా ఇక గ్రంథాలయాల్లో ఏ విధంగా ఆకర్షితం చేయగలమో రీడర్స్తో ఒక 2 వారాలకు ఒకసారి లేకపోతే నెలకు ఒకసారి కొంచెం మమేకం అవ్వండి, వారితో చర్చించండి. వాళ్ళ ద్వారా ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకోండి. కొన్ని చేయగలం, కొన్ని చేయలేము. ఈరోజు ఇక్కడ తిరుపతిలో కూడా నేను లీడర్స్తో మాట్లాడినప్పుడు వారు వైఫై అడిగారు, ఏసీ రిపేర్ అడిగారు. మరి వాటన్నింటినీ కూడా నేను మన రాష్ట్ర ఆఫీసులో కూడా చెప్పడం జరిగింది వైఫై గురించి. మరి దానికి ఉన్నటువంటి మైనస్లు ప్లస్లు కూడా వారు చెప్పడం జరిగింది. మరి వాటిని ఇంటి వాళ్ళు కొంచెం సంతోషపడతారు, ఎందుకంటే రావడానికి మనతో మాట్లాడుతున్నారు లైబ్రరీయన్ గారు, మీరు మాట్లాడుతుంటారు ఇంకా బాగా. అదేవిధంగా పేపర్లు, పాత పేపర్లు కూడా వాటిని కూడా క్లియర్ చేసే విధంగా కూడా మొన్నటి దినం క్లియర్ చేయడం జరిగింది. బడ్జెట్ మీటింగ్ రోజు సంతకం పెట్టడం జరిగింది. రాష్ట్ర ఆఫీస్ వాళ్ళు కూడా దాన్ని ఇమీడియట్లీ క్లియర్ చేస్తే మనకు కొంత జాగా వస్తుంది. కాబట్టి ఆ రూపంలో చేసుకుందాం. మీ అందరి సమిష్టి భాగస్వామ్యంతో విజయవంతంగా నడపాలని, గ్రంథాలయాలు అభివృద్ధి చెందాలని, రీడర్స్ ఎక్కువ రావాలని, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అందరూ ప్రిపేర్ అయ్యే విధంగా ఎక్కువ మంది ఇక్కడ హాజరవ్వాలని కోరుకుంటా ఉన్నా. వెంకటేశ్వర స్వామి పాదాల చెంతన వారి యొక్క దివ్యమైన ఆశీస్సులతో ఈరోజు మనం ఈ రివ్యూని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొట్టమొదటి రివ్యూ నాకు కూడా. ఇంతకుముందు పొలిటికల్ రివ్యూస్ మాకు పార్టీలో ఉంటాయి, మరి మేము ఆ మీటింగ్లు జరిపేది వేరు. ఇది మీతో అధికారులతో మాట్లాడే రివ్యూ. మరి మేము కూడా ప్రిపేర్ అయ్యి మాట్లాడాల్సిన పరిస్థితి. మీ ద్వారా కూడా సబ్జెక్ట్ తెలుసుకుంటాం. మీరు ఏదైనా ఉంటే నాకు సలహాలు సూచనలు ఇవ్వండి. ఆ రూపంలో మరి అవి సాధ్యమా సాధ్యం కాదా అనేది నేను ఆలోచన చేసుకుంటాను. అది అవసరమా అవసరం కాదనేది నేను చూసుకుంటాను. దాన్ని ఆ రూపంలో మీరందరూ సోదర భావంతో, సోదరి మన భావంతో ముందుకు పోవాలని, సంస్థ బాగుపడే విధంగా మీరందరూ కృషి చేయాలని
ఎక్కువ మందిని ఆకర్షింపజేయాలని కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఇంకేమంటే మీరు చెప్తే కూడా వింటాం కొద్ది రోజుల్లో అనే విషయాన్ని మీ దృష్టిలో తెలియపరుస్తా ఉన్నాం. అదేవిధంగా తొట్టంపేడు గ్రంథాలయం పూర్తిగా నిర్మాణం పూర్తయింది, కొంత ఎలక్ట్రికల్ వర్క్ ఉంది, అదైపోతే దాన్ని కూడా ప్రారంభించుకుంటాం. అక్కడ పెంచులు ఓడుతూ ఉన్నాయి. నేను కూడా వెళ్ళి ఆకస్మిక తనిఖీ కావచ్చు సందర్శించడం కూడా జరిగింది. మరి అదేవిధంగా వరదైపాలెం గ్రంథాలయ నిర్మాణం కూడా పూర్తవుతా ఉంది. పెద్ద మండ్యంలో కొంచెం కాంట్రాక్ట్ టెండర్ కూడా ఇచ్చారు. అక్కడ సైట్ ప్రాబ్లం ఉంది. అక్కడ స్థానిక నాయకులతో కూడా అధికారులతో కూడా నేను మాట్లాడతాను. పెద్ద మండ్యం మన గ్రంథాలయం ఎవరు చూస్తున్నారు, మరి వారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి పెద్ద మండ్యం గ్రంథాలయ భవన నిర్మాణానికి అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులకు కూడా అదేవిధంగా నాయకులకు కూడా నాకు తంబలపల్లి బాగా పరిచయం ఉన్న నియోజకవర్గం, మరి ఖచ్చితంగా నేను అక్కడ మాట్లాడతాను. అదేవిధంగా యాదమరిలో కూడా భవన నిర్మాణం ఇబ్బందుల్లో ఉంది, అంటే భవనం ఇబ్బందుల్లో ఉంది. ఆ విషయాన్ని నిన్నటి దినం గౌరవ శాసనసభ్యులు మన పుతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ గారు కూడా నేను నేరుగా మీ ఇద్దరు కార్యంలో కలిసినప్పుడు మాట్లాడుకోవడం జరిగింది. వారు కూడా సహకరిస్తానని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా చంద్రగిరిలో కూడా నేను విజిట్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి రెడ్డమ్మ మన ఉన్నటువంటి ఆవిడ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పాఠకులు ముఖ్యులు చంద్రగిరిలో వారు కూడా చెప్పడం జరిగింది. అది ఏంటంటే ఫ్లోరింగ్ పాతది, బిల్డింగ్ అయితే బాగుంది, కాశీరైతే కట్టి ఉన్నారు. ఆ బిల్డింగ్ ఫ్లోరింగ్ వేసుకోవాలా, పై ఫ్లోర్ ఒకటి కడితే ఆ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు పైన చదువుకుంటారు, కింద మేమని రెండు కలిపి ఎస్టిమేట్ చేయమని కూడా నేను సెక్రటరీ గారికి కూడా చెప్పాను. సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు కూడా ఆదేశించి చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు నాని గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి వారి ద్వారా దాని నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తామని తెలియపరుస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక ఉన్నటువంటి పరిస్థితుల్లో భవన నిర్మాణాలు అవి ఇంకెక్కడన్నా మన భవనాలు తిరుచానూరుది నాకు నేను వెళ్ళినప్పుడు మన గ్రంథాలయ అధికారి అక్కడ ఉన్నటువంటి పాఠకులు కూడా చెప్పడం జరిగింది. మరి దాన్ని కూడా నాని గారి దృష్టికి తీసుకువెళ్ళి శాసనసభ్యుల గారికి ఆ భవనాన్ని పంచాయతీ వాళ్ళ దగ్గర మనం ఉన్నాం, అక్కడే సైట్ కూడా ఉందని లోకల్ వాళ్ళతో కూడా నేను మాట్లాడాను. అక్కడ కడితే బాగుంటుందని కూడా అన్నారు. కట్టేది నెక్స్ట్, ఇప్పుడైతే మార్చే ప్రయత్నం చేయడానికి నాని గారిని కూడా కలుసుకుని దాన్ని చేస్తాం. ఇట్లా నేను సర్ప్రైజ్ విజిట్ సుమారు 12-13 వరకు చేయడం జరిగింది ఉన్న సమయంలో. మరి బడ్జెట్ ఆమోదం కూడా చేసుకున్నాం. మనం 11 కోట్లు పైచీలుకున్నటువంటి బడ్జెట్ను ఆమోదం చేసుకోవడం జరిగింది. మరి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే గ్రంథాలయాల్ని దేవాలయాలుగా మార్పు చేసే విధంగా మానసిక ఉల్లాసానికి పుస్తక పఠనం ఎంతో ముఖ్యం. ఎందుకంటే పుస్తక పఠనం చేసిన వారే మేధావులుగా అయ్యారు. ఈ గ్రంథాలయాలను ఎంతో మంది మేధావులను తయారు చేసి పంపినటువంటి గ్రంథాలయాలు ఇవి. వీటిని ఆ విధంగా భావించాలని, ఆ విధంగా తయారు చేసే విధంగా మీ వంతు సమిష్టి భాగస్వామ్యం కృషి చేయాలని ఈ సమీక్షా సమావేశం ద్వారా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఖచ్చితంగా ఆ విధమైన రూపంలో మీరు ముందుకు పోవాలి అనేదే నా భావన, నా ఆలోచన, నా విధానం. గత రివ్యూలు మీకు ఎట్లున్నాయో నాకు తెలియదు. మరి గతంలో వాళ్ళు 10 గంటలకని చెబితే 12:30కు వస్తున్నారు. అది కాదు, కరెక్ట్గా మనం 10:30కు 10కి అనుకున్నప్పుడు టైం నేను 10:05కి కొట్టినా, సెక్రటరీ గారు 10:25కి వచ్చారు. మరి ఇప్పుడు మనం 11కి స్టార్ట్ చేసుకున్నాం. కాబట్టి దాన్ని అంతా కూడా దృష్టిలో పెట్టుకోండి. మనం 2 సంవత్సరాలు మీతో కలిసి నేను ప్రయాణం చేయాలా. ప్రభుత్వం నన్ను మీతో గౌరవ దేవుళ్ళు లాంటి నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు, దేవుళ్ళు లాంటి లోకేష్ గారు, దేవుళ్ళు లాంటి బాలకృష్ణ గారు నాకు అవకాశం కల్పించారు. అందరూ సమిష్టి భాగస్వామ్యం శాసనసభ్యుల సహకారంతో, పేరున అందరు శాసనసభ్యుల సహకారంతో, నేను ఎంపీ గారి సహకారంతో, ఆ యొక్క ముఖ్యమైనటువంటి నాయకుల సహకారంతో, అధికారుల సహకారంతో, మీ యొక్క సమిష్టి భాగస్వామ్యంతో దీన్ని విజయపదాలను నడిపించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా కృషి చేస్తాను మీ ముందు చెప్తున్నా. అదేవిధంగా మీకు ఇంకొకటి కూడా ఏంటంటే మీ ఫేస్ రిజిగ్నేషన్ అనేది కూడా మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. స్టేట్ దాంట్లో కూడా చెప్పారు అటెండెన్స్ రూపీ, అది ఖచ్చితంగా చేసుకోవాలి అనేది స్టేట్ ఆఫీస్ నుంచి కూడా మనకు ఉన్నటువంటి డైరెక్షను. అదేవిధంగా బీడీసీలు కూడా సుమారు 110 ఇప్పుడు ఉన్నాయి. దాంట్లో నాకు వచ్చిండేది ఇక్కడ చూస్తే ఒక 25 మందో 20 మందో వచ్చినట్టున్నారు. వాళ్ళని కూడా పిలిచాం మనం ఈ సమీక్షా సమావేశానికి. మరి మిగతా ఇంకొకసారి పెట్టినప్పుడు వాళ్ళకే తనిగా రివ్యూ పెడతాం. ఎక్కడో దగ్గర ఖచ్చితంగా అందరూ హాజరు కావాలి. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, నిన్న మధ్యాహ్నం నుంచి మాకు ఇన్ఫర్మేషన్ రావడం వల్ల, ఆలస్యంగా రావడం వల్ల మేము రాలేకపోతున్నాం అనే విషయాన్ని చెప్పారు. ఓకే, మీరు ఎంత బాగా పని చేసుకుంటా పోతే అంతే సహకారాన్ని ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రతినిధిగా మీలో ఒకటిగా ఉండి మీకు మీ అభ్యున్నతి కోసం కృషి చేస్తాం. మీరు అదేవిధంగా
సమాజ నిర్మాణం కొరకు ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా, గ్రంథాలయాలు పటిష్టపరిచే విధంగా, రీడర్స్ ని ఆకర్షింపజేసే విధంగా మీరు కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా భవనాలకు సంబంధించి చెప్పాం. అదేవిధంగా ఎక్కడన్నా భవనాలు శిథిలావస్థలో ఉన్నా, అదేవిధంగా ఏదైనా పెయింటింగ్స్ వేయాల్సి ఉన్నా, ఏదైనా మరమ్మతులు చేయాల్సి ఉన్నా, అదేవిధంగా ఎక్కడన్నా మన జాగా అన్యక్రాంతం అవుతున్నా భద్రపరుచుకోవడం వీటన్నింటి బాధ్యత. మన ఇంటి ఆస్తిగా కాపాడుకోవాల్సిన బాధ్యత, ప్రభుత్వ ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత నాతో పాటు సెక్రటరీ గారితో పాటు మీ అందరి మీద ఉందనేది గుర్తు చేస్తున్నాను. మరి చెస్ బకాయిల గురించి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు వెళ్ళాలి, మేము వెళ్ళాలి. వివిధ రూపాల్లో పత్రికల వారి ద్వారా కూడా తెలియపరుస్తాం. అధికారులు కూడా కలుస్తా ఉన్నాం. ఎక్కడ కనిపిస్తే అక్కడ అడుగుతున్నాం. ఈ మధ్య తిరుపతి కమిషనర్ గారికి ఒక దగ్గర కలిస్తే కూడా వారిని అడగడం జరిగింది. మా దగ్గర పాత బకాయిలు తప్ప మిగతా లేవన్నారు. 1,60 లక్షలు ఫింగర్ ప్రింట్ వేస్తే వస్తున్నారు. అది కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాం. ఎందుకంటే జీతభత్యాలు 2019కి ముందు మరి ఆనాడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వమే, చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం మీకు అన్ని కూడా ప్రభుత్వమే భరిస్తా ఉంది జీతాలు. మరి తదనంతరం వచ్చినటువంటి ప్రభుత్వం 2019-24 మధ్య ఒక సంవత్సరం ఓటింగ్ కాలం సంవత్సరం భరించి 50% సెస్సల రూపంలో 50% ప్రభుత్వం ద్వారా ఇస్తానని చెప్పినటువంటి మెరుగు పెట్టడం వల్ల ఇప్పుడు మీరు కూడా కష్టపడాల్సిన పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా 30 కోట్లు కేటాయించింది. కాబట్టి సంవత్సరానికి 140 కోట్లు అవసరం గ్రంథాలయ ఉద్యోగులకు. కాబట్టి దాన్ని మనం ఖచ్చితంగా వసూలు చేసుకోవాలా మంచి మార్గంలో. ఎందుకంటే ప్రభుత్వం ఉండేది మనమే కాబట్టి ఖచ్చితంగా మనం మంచి మార్గంలో వాళ్ళని మెప్పించి ఒప్పించి, అదేవిధంగా ఇంకొక మాట కూడా డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది. పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి గ్రంథాలయ చెస్లన్నీ కూడా మార్చి నుంచి మన అకౌంట్స్కి వచ్చే విధంగా కూడా చేస్తామని చెప్పారు. ఇది ఒక శుభవార్త. అదేవిధంగా మున్సిపాలిటీని కూడా ట్రై చేస్తాం. మేమంతా కూడా 13 మంది చైర్మన్లు, రాష్ట్ర చైర్మన్లు అధికారులతో కలిసి గౌరవ మంత్రి నారాయణ గారిని కలిసి, అదేవిధంగా గౌరవ మన మంత్రి నారా లోకేష్ గారికి విజ్ఞప్తి చేసి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ సమస్య పరిష్కరించే ఆలోచన చేస్తున్నాము. మన అకౌంట్లకి 8% పడితే మనకి ఇబ్బంది లేదు. మనకి వసూలైన వెంటనే పడిపోతూ ఉంటుంది. వాళ్ళ దగ్గర పోయి అడుక్కునే పని లేకుండా. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. అదేవిధంగా సిబ్బంది కొరత కూడా ఉంది. ఆ సిబ్బంది కొరతను కూడా మనం ఖచ్చితంగా తీర్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మొన్న రివ్యూలో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రంథాలయ సంస్థ ఉద్యోగ కార్యదర్శులు, అధ్యక్షుల రాష్ట్ర అధ్యక్షులు, డైరెక్టర్ గారు కూర్చొని రివ్యూ చేసినప్పుడు కూడా ఈ విషయాన్ని కూడా మేము తెలియపరిచాం. కాబట్టి పనిచేసే ప్రభుత్వం, ఉపయోగపడే ప్రభుత్వం, ఉద్యోగులు కూడా గౌరవప్రదంగా చూసుకునేటటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఉండడం పూర్వజన్మ సుకృతం. అదేవిధంగా మాకు దేవుడు లాంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మేము మీలో ఒకరిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఆ విధంగా సహకరించాలని ఈ రివ్యూ ద్వారా కోరుకుంటున్నాను మిమ్మల్ని. ఈరోజు ప్రత్యేక రివ్యూ పెట్టింది కూడా దానికి. కాబట్టి సమరోత్సాహాలతో ఒక ఉత్సాహభరిత వాతావరణంలో గ్రంథాలయాల అభివృద్ధికి మీరు సహకరించాలని, గ్రంథాలయాల్లో మీకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వినికిడి పరీక్షలు నిర్వహించి మెడికల్ క్యాంపును విజయవంతమైంది. శనివారం ఉదయం తిరుపతి కొంక వీధిలో గల తిరుపతి స్పీచ్ అండ్ హైరింగ్ సెంటర్లో లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ విచ్చేశారు. ఈ సందర్భంగా తిరుపతి స్పీచ్ హియరింగ్ సెంటర్ అధినేత ఆడియాలజిస్ట్ డాక్టర్ గోపీనాథ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరానికి ఒకసారి ఆడియాలజిస్టును సంప్రదించి వినికిడి నిర్ధారణ పరీక్షలు చేసుకోవడం మంచిదని తెలిపారు. అలాగే వృద్ధాప్య సమయంలో వినికిడి శక్తి తగ్గుతూ ఉండడం సహజమైనందున ఇలాంటి వారు ప్రతి 6 నెలలకు ఒకసారి వినికిడి పరీక్షలు చేసుకోవడం వలన సమస్యను నివారించుకోవచ్చునని తెలిపారు. పేదవారికి రాయితీపై యంత్రాలను అందజేస్తున్నట్లు తెలియజేశారు. సుమారు 50 మందికి పైగా పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆడియాలజిస్టులో డాక్టర్ గోపీనాథ్, డాక్టర్ రంజిత్ కుమార్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఆర్కాట్ కృష్ణప్రసాద్, జగన్నాథం, ఈశ్వర్రెడ్డి, శాంతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు, నిన్న, రేపు ఈ 3 రోజులు తిరుపతి స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్లో వరల్డ్ హియరింగ్ డే, యాక్చువల్గా మార్చి 3వ తేదీ వరల్డ్ హియరింగ్ డే. దాని సందర్భంగా హియరింగ్ గురించి ఇక్కడ మేము ఆడియోల ద్వారా పరీక్షలు చేసి, వాళ్ళకి నిర్ధారణ పరీక్షలు చేసి వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వటము. అదేవిధంగా వాళ్ళకి ఏదన్నా ఈఎన్టీ సమస్యలు ఉంటాయి కదా, అంటే చెవులో ఇన్ఫెక్షన్ కానీ, చెవు నొప్పి కానీ ఇలాంటివి ఉంటాయి కదా, దానికి తగిన మెడికల్ ట్రీట్మెంట్ కొరకు ఈఎన్టీస్కి రెఫర్ చేయటము.
ఒకవేళ హీరింగ్ ఎయిడ్స్ ఎవరికైనా అవసరమైతే వాళ్ళకు అందుబాటు ధరలో తగ్గించి స్పెషల్గా వాళ్ళకి ఏదైనా కొంచెం ఇవ్వటము, పేదవాళ్ళకి ఇంకా కొంచెం తగ్గించి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది దాదాపుగా మేము ఈ తిరుపతి స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ 30 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాం తిరుపతిలో. ఈరోజు ఈ క్యాంపులో మాకు తిరుపతి లయన్స్ క్లబ్ వాళ్ళ యొక్క సహకారంతో కూడా మేము దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు రాముల వారి గుడి దగ్గర ఉన్నటువంటి తిరుపతి స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో మరియు మా లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీనివాస సంయుక్తంగా ఈరోజు తిరుపతిలోని ప్రజలకు స్పీచ్ అండ్ హియరింగ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇందులో ఈరోజు చాలా మందికి పెద్దవారికి మరియు ఇయర్ ప్రాబ్లం ఉన్న వారికి చాలా మందికి టెస్టులు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరాన్ని డాక్టర్ గారైన గోపీనాథ్ గారు పర్యవేక్షించి ఇక్కడ వాళ్ళకి కావాల్సిన ఆరోగ్యపరమైన సలహాలు సూచనలు వారికి అందజేశారు. అలాగే వారి ఇయర్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి రాయితీ పైన వారికి పరికరాలు అందజేయడం జరిగింది. ఈ తిరుపతి స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ వారు ప్రతి నెల పేద ప్రజల కోసం వివిధ రూపాల్లో డిస్కౌంట్లు ఇచ్చి తక్కువ రేట్లలో వారికి పేద ప్రజలకు అందే విధంగా ఎన్నో రోజుల నుంచి సేవలు చేస్తున్నారు గోపీనాథ్ గారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి సేవా తత్పరత ఉన్న వ్యక్తుల దగ్గర మా లయన్స్ క్లబ్ ఉండి వాళ్ళకు తోడ్పడేందుకు మేము ఎల్లప్పుడూ సహాయం చేసి వారి అభ్యున్నతికి మరియు పేదల యొక్క అభ్యున్నతికి మేమంతా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన తిరుపతి స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ వారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఓం నమో వెంకటేశయ్య. ఈరోజు ఈ పట్టణంలో చాలా మంది ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి చెవుడు కార్యక్రమం ఏర్పడిన వాళ్ళందరూ కూడా గోపీనాథ్ సార్ గారు దగ్గరుండి మరి ముఖ్యంగా పేపర్లో కూడా యాడ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా రమ్మని వారికి చాలా చక్కగా సర్వీస్ చేస్తున్నారు. ముఖ్యంగా మా లయన్స్ క్లబ్ శ్రీ శ్రీనివాస ఆధ్వర్యంలో కూడా ఇంకొంతమంది పేషెంట్లందరూ కూడా ఎక్కువగా రమ్మని చెప్పి వాళ్ళకి తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి పరికరాలన్నీ కూడా ఇస్తున్నాడు. ఈ కార్యక్రమం చేస్తున్నందుకు సార్కి మేమందరూ కూడా కృతజ్ఞత తెలుపుతున్నాం. ఈ కార్యక్రమం ఇంతటితో ఆకుండా ఇంకా టౌన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం చూసి సార్ దగ్గర చక్కగా మనకున్నటువంటి ఆరోగ్య పనులు మెరుగు చేసుకోవాలని మేమందరూ లయన్స్ క్లబ్ ద్వారా సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తిరుపతి వినాయక సాగర్ లో వెలసిన శ్రీ సంకల్ప సిద్ధి వినాయక స్వామి ఆలయంలో శుక్రవారం సంకటహర చతుర్దశి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. సంకటహర చతుర్దశి అనేది ప్రతి నెలలో కృష్ణపక్షంలో వచ్చే 4వ రోజు జరుపుకునే వినాయకుడి పండుగ. ఈ రోజున ఉపవాసం ఉండి గణేశుడిని పూజించడం వల్ల కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. సంకట అంటే కష్టం, హర అంటే తొలగించడం, చతుర్థి అంటే 4వ రోజు అనే అర్థం. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి శోభయమానంగా అలంకరించి నైవేద్యం సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితుడు సురేష్ స్వామి, ఆలయ కమిటీ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, లోక ప్రభాకర్ నాయుడు, సుధాకర్ ఆచారి తదితరులు పాల్గొన్నారు. పాల్గొనమాసే కృష్ణపక్షే సంకటహర చతుర్థియాం భౌమవాసరే చిత్రా నక్షత్రయుక్తాయాం శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేష విశిష్టాయామస్యాం శ్రీమాన్ గోత్రోద్భుస్య అని ఈ రోజు సంకటహర చతుర్థి శుక్రవారం. లక్ష్మీ గణపతి మన అందరికీ లక్ష్మి కావాలి. ఆ విధంగా ఈ రోజు లక్ష్మీ వారం శుక్రవారం రోజు సంకటాన్ని పోగొట్టే చతుర్థి వచ్చింది. ప్రతి నెల ఈ సంకటహర చతుర్థి రోజు పాలాభిషేకం, పుష్పాభిషేకం అన్ని చేస్తూ అందరికీ ఒక్కొక్క సంకటం, మనోవ్యాధి, ఆయుష్, ఆస్తి అన్నీ కావాలని ఆ సంకటాన్ని పోగొట్టి మనకి అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఇంకా సంకల్ప వరసిద్ధి వినాయక స్వామిని కోరుకుంటూ ప్రతి నెల చేస్తున్నాం. ఇక్కడ చాలా ఆయన ఎంత వామనంగా ఉన్నారో అంత ఎదుగుదలగా మనకి ఇచ్చే గణపతి వాళ్ళ కోరికలను నెరవేర్చే సంకటహర చతుర్థి రోజు విశేషంగా సాయంకాలం ప్రదోష సమయంలో చేస్తున్నాం. ప్రతి నెల గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే చేస్తున్నాం. అదే మాదిరి ఈ నెల కూడా చేసాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకటం, అందరికీ ఆ సంకటాన్ని పోగొట్టి అష్టైశ్వర్యాలు, ఆస్తి, ఆరోగ్యం, ఆనందం ఇవ్వాలని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2 రోజుల జిల్లా పర్యటనలో భాగంగా తిరుపతికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. రేణిగుంట విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికిన ఉన్నతాధికారులు. టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన ముద్దాడ రవిచంద్ర.
ఒక భక్తుడిగా తోటి భక్తులకు సేవ చేస్తానని వెల్లడి. తూర్పు మండలాలలో ముమ్మరంగా సాగుతున్న వరి పంట ఒబ్బిళ్లు. రబీ సీజన్లో పంటల దిగుబడికి గిట్టుబాటు ధర లభిస్తూ ఉండడంతో హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు. క్రమంగా పెరుగుతున్న ఎండ తీవ్రత. తిరుమల శేషాచల అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం. 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.